హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వీక్లీ ఎకానమీ రౌండప్. ఇవాళ సెషన్లో మనం 18th మార్చ్ నుంచి 24th మార్చ్ వరకు వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ని మనం కవర్ చేస్తాం. సో ఇందులో మనకి చిన్న చిన్న ఆర్టికల్స్ అన్నెసరీవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే ఆర్టికల్స్ మాత్రమే మనం కవర్ చేస్తాము. సో అందులో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్ ఒకటి, వరల్డ్ బ్యాంక్ జెండర్ పే గ్యాప్ రిపోర్ట్ ఒకటి, ఇండియాలో ఫస్ట్ ఎస్ఎస్ఎల్ఎన్జీ ప్లాంట్ కమిషన్ అయింది దానికి సంబంధించిన న్యూస్, అలాగే న్యూ ఈవీ పాలసీ. ఈ 4 ఆర్టికల్స్, 4 న్యూస్ ఐటమ్స్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్. సో ఈ ఎకానమీ రౌండప్ సిరీస్ అనేది ఇకపై కంటిన్యూ అవుతుంది. ఐఎమ్ మేకింగ్ ఏ ప్రామిస్. డైలీ అనుకున్నాను, చేయలేకపోతున్నాను. సో వీక్లీ ఈజ్ సంథింగ్ ఐ కెన్ డూ. వీక్లీ ఎకానమీ రౌండప్ తెలుగులో చేస్తున్న మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ మంది అవుతుంది. సో మీరు దీన్ని యూజ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, వీలైనంత మంది ఫ్రెండ్స్కి చెప్పండి. యూపీఎస్సీ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్. సో దీంట్లో మనం ఏం చూస్తాం, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అంటే ఏంటి, సో వాళ్ళు ఏమి రిలీజ్ చేశారు, దీంట్లో ఉన్న కీ టేక్ అవేస్ ఏంటి, వాళ్ళు ఏమైనా పాలసీ సొల్యూషన్స్ సజెస్ట్ చేశారా, ఇవన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో మనం డీటెయిల్డ్గా చూడబోతున్నాం. సో ఫస్ట్, వాట్ ఈజ్ దిస్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్? వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అనేది ఒక రీసెర్చ్ సెంటర్. ఇట్ ఈస్ ఏ రీసెర్చ్ సెంటర్ ఎట్ ది ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్న ఒక రీసెర్చ్ సెంటరే ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్. మరి ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఏం చేస్తుంది? ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ రీసెర్చ్. ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ రీసెర్చ్. మరి ఏ విషయంలో రీసెర్చ్ ప్రమోట్ చేస్తుంది? ఆన్ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ డైనమిక్స్. గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ. సో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఈక్వాలిటీ అనేది ఎలా ఉంది, అది ఎలా మారుతుంది, ఏ పారామీటర్స్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ డైనమిక్స్ని స్టడీ చేసి, రీసెర్చ్ చేసి ట్రెండ్స్ని కనిపెడుతుంది వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఫరెంట్ నెట్వర్క్ ఆఫ్ రీసెర్చర్స్తో కలిసి వర్క్ చేసి కంట్రీస్ని స్టడీ చేస్తారు. నియర్లీ 70 కంట్రీస్ని వీళ్ళు స్టడీ చేస్తున్నారు. స్టడీ చేసి కంట్రీ స్పెసిఫిక్ డేటా విత్ ఇంటర్నేషనల్ కంపారిజన్, ఇన్ఈక్వాలిటీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని వాళ్ళు ఈ రిపోర్ట్లో పబ్లిష్ చేస్తారు. అయితే వీళ్ళు ఇండియా స్పెసిఫిక్గా ప్రపోజ్ చేసిన లేదా రిలీజ్ చేసిన పేపర్, దానికి ఒక పేరు పెట్టారు, బిలియనేర్ రాజ్ అని చెప్పి పేరు పెట్టడం అనేది జరిగింది. అంటే ఇండియాలో సూపర్ రిచ్ పీపుల్ బాగా పెరిగిపోయారు. ఇలా పెట్టడానికి కారణం ఏంటి? సూపర్ రిచ్ బిలియనర్స్ ఇండియాలో బాగా పెరిగిపోయారు అని చెప్పేసి ఈ పేపర్ చెప్తోంది. అండ్ వీళ్ళు ఇంకా ఏమంటున్నారంటే ఇండియాలో ఉన్న ఇన్ఈక్వాలిటీ అనేది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నదానికంటే కూడా పెరిగిపోయింది. ద ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా టుడే ఈజ్ మచ్ మోర్ దాన్ వాట్ ఇట్ యూస్ టు బీ వైల్ వీ వర్ అండర్ బ్రిటిష్ రాజ్. అంత ఎక్కువ ఇన్ఈక్వాలిటీ ఈరోజు మన భారతదేశంలో కనిపిస్తుంది అనేది వీళ్ళు ప్రధానంగా చెప్తున్న పాయింట్. నెక్స్ట్, కొన్ని స్టాటిస్టిక్స్ కూడా మెన్షన్ చేశారు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఏంటి అంటే మనకి 2022-23 ఆర్థిక సంవత్సరం మనం తీసుకుంటే టాప్ 1%, ఇండియాలో టాప్ 1% వాళ్ళ ఇన్కమ్ తీసుకోండి లేదా వెల్త్ తీసుకోండి, ఇండియన్ పాపులేషన్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ టాప్ 1% ఇన్కమ్ పరంగా తీసుకొని జనాలందరినీ కూడా ఎవడెక్కువ సంపాదిస్తున్నాడు అనేది మనం డిసెండింగ్ ఆర్డర్లో పెడితే అందులో టాప్ 1% తీసుకున్న, దేశంలో ఉన్న వాళ్ళ ఆస్తి వెల్త్ అంటే ఏంటి, ఆస్తి బట్టి వాళ్ళ డిసెండింగ్ ఆర్డర్లో పెడితే దాంట్లో టాప్ 1% తీసుకున్న, వాళ్ళ యొక్క షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ ఎట్ హిస్టారికల్ హైయెస్ట్. అంటే చరిత్రలో ఎప్పుడు చూడనంత ఎక్కువ వాళ్ళ చేతిలో ఉంది. అంటే మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే, ఇప్పుడు ఒక దేశంలో సరిగ్గా 10 మందే ఉన్నారనుకోండి, దేశం మొత్తంలో కలిపి 100 రూపాయలే ఉన్నాయి అనుకోండి. ఈ 10 మంది దగ్గర సరిగ్గా 10 రూపాయలు ఉంటే అప్పుడు అసలు ఇన్ఈక్వాలిటీయే లేదు అంటాం. అలా కాకుండా ఈ 100 రూపాయలు కూడా ఒక్కళ్ళ దగ్గరే ఉండే, మిగిలిన 9 మంది దగ్గర ఏమీ లేదనుకోండి, అప్పుడు హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఉంది అంటాం. సో ఇన్ఈక్వాలిటీ ఈజ్ నాట్ అబౌట్ హ్యావింగ్ ఇన్కమ్, ఇన్ఈక్వాలిటీ ఈజ్ నాట్ అబౌట్ హ్యావింగ్ వెల్త్, ఇన్ఈక్వాలిటీ ఈజ్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. దేశంలో ఇన్కమ్ కానీ వెల్త్ కానీ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని చెప్పేది ఇన్ఈక్వాలిటీ. సో పవర్టీ వేరు,
మీరు పవర్టీని ఇన్ఈక్వాలిటీని కలిపేసి కొంచెం చూడకూడదు. అంటే ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ చేయలేని వాళ్ళు మనం పూర్ అంటాం, పవర్టీ లైన్ కంటే బిలో ఉన్నారంటాం, అది వేరు, దట్ ఈస్ డిఫరెంట్. వాట్ వీఆర్ రిఫరింగ్ టు ఈజ్ ఇప్పుడు ఒక కంట్రీలో అసలు పవర్టీయే లేకపోవచ్చు, అంటే అందరూ పవర్టీ లైన్ కంటే పైన ఉండొచ్చు, బట్ ఆ కంట్రీలో విపరీతమైన ఇన్ఈక్వాలిటీ ఉండొచ్చు. అంటే అందరూ పూర్ కాదు, ఎవరూ పూర్ కాదు, అందరూ పవర్టీ నుంచి బయటే ఉన్నారు, కానీ కొంతమంది చేతిలో విపరీతమైన డబ్బులు ఉన్నాయి, కొంతమంది చేతిలో ఎక్కువ లేవు. సో డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగ్గా లేదు. డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగ్గా లేనప్పుడు మనకి ఇన్ఈక్వాలిటీ ఉంది అని చెప్పేసి అంటాం. అర్థమవుతుందా? అది ఇక్కడ పాయింట్ అనమాట. సో ఇక్కడ టాప్ 1% అంటే అర్థం ఏంటి? దేశంలో ఉన్న ప్రజల్ని మనం ఇన్కమ్ వైజ్, అంటే ఇయర్కి ఎంత సంపాదిస్తున్నారనే దాని ప్రకారం మీరు డిసెండింగ్ ఆర్డర్లో రాసేసుకుంటే అందులో టాప్ 1% వాళ్ళ దగ్గర భయంకరమైన సంపద దాగి ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ దాగి ఉంది అనేది కూడా ఈ ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎంత ఎక్కువ అంటే 22 చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వస్తుంది మనకి. 22.6%. అంటే దేశంలో ఉన్న వాళ్ళంతా కలిపి 100 రూపాయలు సంపాదిస్తే టాప్ 1%, దాంట్లో టాప్ 1% 22.6% సంపాదిస్తున్నారు అని అర్థం. సో 1% ఆఫ్ ఇండియన్స్, టాప్ 1% ఆఫ్ ఇండియన్స్ 22.6% ఇన్కమ్ సంపాదిస్తే రిమైనింగ్ 99% కలిపి మనకి ఎంత వస్తుందమ్మా? 77.3%, 77.4% సంపాదిస్తున్నారని మనకి ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే అంత ఎక్కువ ఈ టాప్ 1% సూపర్ రిచ్ ఎక్కువ గడిస్తున్నారని తెలుస్తుంది. సిమిలర్గా మీరు వెల్త్ పారామీటర్ తీసుకుంటే టాప్ 1%, వెల్త్ అంటే ఆస్తి, ఇన్కమ్ అంటే ఆదాయం. ఇన్కమ్ అనేది ఒక సంవత్సరంలో మనం ఇన్కమ్ చెప్పేటప్పుడు మంత్లీ ఇన్కమా, ఇయర్లీ ఇన్కమా, డైలీ ఇన్కమా అంటాం. ఆస్తి అన్నప్పుడు ఇప్పుడు నీ ఆస్తి ఎంత అంటే ఇన్ని సంవత్సరాలుగా నువ్వు కూడగట్టిన ఆస్తి. సో ఆస్తికి ఇన్కమ్కి చిన్న డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెల్త్ పారామీటర్ మీరు తీసుకున్నప్పుడు టాప్ 1% హ్యావ్ ఎ వెల్త్ ఆఫ్ 40.1%. 40.1% సంపద వాళ్ళ దగ్గరే ఉంది. మిగిలిన 99% వాళ్ళ దగ్గర ఉన్నది, రిమైనింగ్ 59.9%. మీకు అర్థమవుతుందా? సో టాప్ 1% వాళ్ళ దగ్గర అంత ఎక్కువ సంపద దాగి ఉంది, అలాగే టాప్ 1% అంత ఎక్కువ ఇన్కమ్ గడిస్తున్నారు. సో ఇక్కడ మీకు ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్తాను, ఇది మీకు కొంచెం ఫండమెంటల్ కాన్సెప్ట్ కూడా మీకు టచ్ చేస్తారు, అలాగో దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఏంటంటే ఫస్ట్ మీరు ఇన్కమ్ అనేది తీసుకున్నారు, ఇంకోవైపు వెల్త్ అనేది మనం మాట్లాడుతున్నాం. సో ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్తున్నాను, జస్ట్ ఫర్ యువర్ స్టాటిక్ రివిజన్ కోసం. సో ఇన్కమ్ అనేదాన్ని మనం ఫ్లో వేరియబుల్ అంటాం, వెల్త్ అనేదాన్ని స్టాక్ వేరియబుల్ అంటాం. సో స్టాక్ వేరియబుల్ ఏం చెప్తుందంటే అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం అది ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నీ ఇన్కమ్ ఎంత అని అడిగావు అనుకో, ఏం చెప్తావు? 1 మంత్కా 1 ఇయర్కా అని అడుగుతాం. సో ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ అబౌట్ యువర్ ఇన్కమ్ యూ నీడ్ టు రిఫర్ టు ఎ టైం పీరియడ్. ఒక టైం పీరియడ్లో మనం చెప్తాం, రోజుకైతే ఎంత, నెలకైతే ఎంత, మంత్కి అయితే ఎంత, 6 మంత్స్కి అయితే ఎంత అని చెప్తాం. సో ఇన్కమ్ పారామీటర్ మనం చెప్పేటప్పుడు ఒక టైం పీరియడ్ ఆఫ్ టైం మనం తీసుకోవాలి. అలా పీరియడ్ ఆఫ్ టైం తీసుకొని చెప్పే పారామీటర్స్ మనం ఫ్లో వేరియబుల్స్ అంటాం. వి కాల్ దెమ్ ఫ్లో వేరియబుల్స్. అలా కాకుండా నీ ఆస్తి ఎంత అని అడిగారు అనుకోండి, ఈ సంవత్సరంలోనా అని చెప్పి అనం కదా మనం. ఇప్పుడు ఎంత ఆస్తి అనేది మాట్లాడేటప్పుడు, అంటే వెల్త్ అడిగినప్పుడు మనం ఏం మాట్లాడతాం? ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఈ రోజు నీ ఆస్తి ఎంత, సంవత్సరం క్రితం నీ ఆస్తి ఎంత అంటాం, సంవత్సరంలో నీ ఆస్తి ఎంత అనం, ఈ సంవత్సరంలో ఎంత సంపాదించామంటాం. కానీ సంవత్సరం క్రితం నీ ఆస్తి ఎంత అని అడుగుతాము, లేదా ఈ రోజు నీ ఆస్తి ఎంత అని అడుగుతాం. సో ఆస్తి, వెల్త్ అనేవి ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంని రిఫర్ చేసుకొని మనం చెప్పేవి. ఇన్కమ్ లేదా ఆదాయం అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైంని పట్టుకొని చెప్పేవి. సో ఏదైనా వేరియబుల్ పీరియడ్ ఆఫ్ టైంని రిఫర్ చేస్తే దాన్ని ఫ్లో వేరియబుల్ అని, లేదా పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం బట్టి వెళ్తే దాన్ని స్టాక్ వేరియబుల్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్లో చదువుకునే ఒక బేసిక్ కాన్సెప్ట్. అర్థమవుతుందా? సో ఎవరికైనా సరే ఇది వర్తిస్తుంది, ఇండివిజువల్స్కి కావచ్చు, కంపెనీస్కి కావచ్చు, ఏ విషయంలోనైనా సరే ఇది మనకి ఒక కంపెనీ పారామీటర్ పరంగా తీసుకున్నాను అనుకోండి, కంపెనీలో ప్రజెంట్ స్టాక్ ఎంత ఉందని అడిగారు అనుకోండి, ఎన్ని కార్లు ఉన్నాయి స్టాక్, అది స్టాక్ వేరియబుల్. ఈ సంవత్సరంలో ఎన్ని కార్లు ప్రొడ్యూస్ చేశారని అడిగాం అనుకోండి, సంవత్సరంలో అంటాం, అది ఫ్లో వేరియబుల్.
ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ప్రొడ్యూస్ చేసేది. సో జస్ట్ కొంచెం పక్కకి వెళ్ళి మీకు ఇది ఒకసారి టచ్ చేయాలనిపించింది, కవర్ చేసేసాను. ఎందుకంటే మనం డైనమిక్ చదువుకునేటప్పుడే స్టాటిక్ని రివైజ్ చేసుకుంటూ వెళ్తేనే మనకి అది హెల్ప్ అవుతుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇదమ్మా మనకి మేజర్ పారామీటర్ ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్లో చెప్తుంది. ఇన్కమ్ అండ్ వెల్త్ ఈ రకంగా భారతదేశంలో ఉన్నాయి. నౌ లెట్స్ లుక్ ఎట్ ఇంటర్నేషనల్ కంపారిజన్. మరి ఇదే ఇన్కమ్ అండ్ వెల్త్ పరంగా తీసుకుంటే ఇంటర్నేషనల్ కంపారిజన్ మీరు తీసుకున్నారనుకోండి, మన టాప్ 1% ఇన్కమ్ షేర్ అనేది అమాంగ్ ద వెరీ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. ఈ 1% ఇన్కమ్ ఏదైతే ఉందో అంటే ఎంత మనకు ఉంది, 22.6% ఉంది కదా. ఈ 22 ఇన్కమ్ షేర్ ఇది ఎంత ఉంది మనకి, 22.6%. దిస్ ఈజ్ మోర్ దాన్ యుఎస్, దిస్ ఈజ్ మోర్ దాన్ బ్రెజిల్, దిస్ ఈజ్ మోర్ దాన్ చైనా, దిస్ ఈజ్ మోర్ దాన్ సౌత్ ఆఫ్రికా. అంటే మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ తీసుకోండి, లేకపోతే డెవలప్డ్ కంట్రీస్ తీసుకోండి, వీటన్నింటికంటే కూడా ఇండియాలో అది ఎక్కువ ఉంది. అంత ఎక్కువ ఉండడం అంటే అర్థం ఏంటి, మన దేశంలో ఇన్ఈక్వాలిటీ అంత దారుణంగా అంత భారీగా ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇన్ఈక్వాలిటీ అంత భారీగా ఉంది భారతదేశంలో అని చెప్పి మనం దీన్ని బట్టి చెప్పొచ్చు. చైనా కంటే, ఫ్రాన్స్ కంటే, యూకే కంటే, వీటన్నింటికంటే కూడా ఇండియాలో ఈ ఇన్కమ్ పరమైన ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువ ఉంది. 1% ఇన్కమ్ షేర్ అనేది ఈజ్ మచ్ హయ్యర్ దాన్ ఆల్ దీస్ కంట్రీస్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యుఎస్ తీసుకున్నారనుకోండి, యుఎస్ తీసుకుంటే ద సేమ్ షేర్ యుఎస్లో మనకి 20.9% ఉంది. మీరు బ్రెజిల్ తీసుకున్నారనుకోండి 19.7% ఉంది. సౌత్ ఆఫ్రికా తీసుకున్నారనుకోండి 19.3% ఉంది. వీటన్నింటికి ఉంటే ఇండియాలో అది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అలాగే వెల్త్ ఇన్ఈక్వాలిటీ, ఈ 1% వెల్త్ షేర్ మాట్లాడుకున్నాం కదా. వెల్త్ అంటే ఏంటి, ఆదాయం. సో టాప్ 1% వాళ్ళు దేశం మొత్తం సంపదలో వాళ్ళ దగ్గర ఎంత ఉంది అనేది తీసుకుంటే, ఇందులో మనం ఒక్క బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా తర్వాత మనం వస్తాం. ఎందుకంటే బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా మనకంటే ముందున్నాయి. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఆ తర్వాత ఇండియా వస్తుంది. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా తర్వాత మనకి ఇండియా రావడం అనేది జరుగుతుంది. సో ఇది పరిస్థితి. ఏదైనా సరే చాలా చాలా ఎక్కువ ఉన్నాయనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. అలాగే పర్సనల్ లెవెల్లో మనం తీసుకున్నా సరే, ఓకే, విత్ ఇన్ ఇండియా మీరు తీసుకున్న పర్సనల్ లెవెల్లో తీసుకున్నా సరే, ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ ఇట్ ఈస్ క్వైట్ హై ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో టాప్ 1% ఆదాయం పరంగా టాప్ 1% ఎవరైతే, ఒక వెల్త్ పరంగా టాప్ 1% ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ ఆస్తి ఎంత తెలుసా, యావరేజ్గా 5.5 crores. యావరేజ్గా ఒక్కళ్ళ దగ్గర యావరేజ్గా టాప్ 1% వాళ్ళ ఆస్తి 5.4 crores అంట. అదే మీరు బాటమ్ 50% తీసుకున్నారనుకోండి, ఆదాయం ఆస్తి పరంగా బాటమ్ 50% తీసుకుంటే వాళ్ళ ఆస్తి ఎంత తెలుసమ్మా, 1.7 lakhs. ఆస్తి, ఆదాయం కాదు, ఆస్తే 1.7 lakhs. అండ్ మిడిల్ 40% మీరు తీసుకుంటే, నేను చెప్తోంది వెల్త్ గురించి, మిడిల్ 40% తీసుకుంటే 9.6 lakhs. సో దేశంలో టాప్ 1% వాళ్ళ యావరేజ్ ఆస్తి ఎంత అంటే 5.4 crores. అదే మీరు బాటమ్ 50% యావరేజ్గా వాళ్ళ ఆస్తి ఎంత అంటే 1.7 lakhs. 1.7 lakhsకి ఏమొస్తుందో ఈ రోజులో, అంత పేదరికంలో చాలామంది భారతదేశంలో ఉన్నారు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఈ టాప్ 1%లో కూడా మళ్ళీ టాప్ 10,000 ఇండివిజువల్స్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మన దేశంలో జనాభా చాలా ఎక్కువ కదా, అందులో టాప్ 1% అని చెప్పినా చాలామంది వస్తారు. మళ్ళీ 1%లో కూడా చాలామంది వస్తారు. ఒక 10,000 మందినే మనం తీసుకున్నాం అనుకోండి, అందులో 10,000 మందిని తీసుకుంటే వాళ్ళ యావరేజ్ ఆస్తి ఎంతో మీకు తెలుసా, 2,260 కోట్లు. 2,260 కోట్లు వాళ్ళ ఆస్తి. అది పరిస్థితి యావరేజ్గా. సామాన్యుడు బాటమ్ 50% తీసుకుంటే 1.7 lakhs ఆస్తి అయితే, టాప్ 10,000 ఇండివిజువల్స్ యొక్క యావరేజ్ ఆస్తి అంతా 2,260 కోట్లు అనమాట. ఎంత ఎక్కువ ఉంది. అయితే ఇవన్నీ మనం ఎగ్జామ్ కోసం గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటి అంటే ఒక సమస్య తీవ్రత ఎంత ఉందని తెలిస్తే మనకి పరిష్కారం గురించి అవగాహన అనేది కలుగుతుంది. తీవ్రత చెప్పడం కోసం ఇవన్నీ చెప్పడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ మీకు యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పనికొచ్చేవి ఏంటంటే, ఈ సజెషన్స్ కొన్ని ఇచ్చింది ఈ పేపర్.
దే గేవ్ సర్టన్ సజెషన్స్. సో ఆ సజెషన్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏంటి అంటే ఫస్ట్ చాలా పాలసీ మెజర్స్ చేయమని చెప్పారు. ఒకటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ట్యాక్స్ కోడ్ని రీస్ట్రక్చర్ చేయమని చెప్తున్నారు. సో మన ప్రజెంట్ ట్యాక్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని రీస్ట్రక్చర్ చేయమని చెప్పడం జరుగుతుంది. ట్యాక్స్ కోడ్ని రీస్ట్రక్చర్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన ట్యాక్స్ కోడ్ అనేది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఇన్కమ్. మనం ఎంత సంపాదిస్తున్నామో అనే దాన్ని బట్టే ట్యాక్సింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నారంటే ఇంక్లూడ్ బోత్ ఇన్కమ్ అండ్ వెల్త్. ట్యాక్స్ వేసేటప్పుడు వెల్త్ని కూడా పారామీటర్గా తీసుకోండి. వెల్త్ అంటే ఆస్తిని కూడా పారామీటర్గా తీసుకోండి, ఓన్లీ ఇన్కమ్ని కాదు. అంటే ఒక పేదవాడు ఎక్కువ సంపాదించాడు, ఒకప్పుడు పేదవాడు కానీ ఈ సంవత్సరం బాగా సంపాదించాడు అనుకోండి, వాడికి కొంచెం తక్కువ ట్యాక్స్ వేయండి. డబ్బున్నవాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు అనుకోండి, వాడికి ఎక్కువ ట్యాక్స్ వేయండి అని అర్థం. ఒక మిడిల్ క్లాస్ వాడు, ఒక రిచ్ పర్సన్ ఒక ఇయర్లో ఒకే రకంగా సంపాదించారు అనుకోండి, మీరు అడగొచ్చు సార్ రిచ్ అంటున్నారు మిడిల్ అంటున్నారు, ఇద్దరు ఒకేలా ఎలా సంపాదిస్తారు? రిచ్ అంటే పూర్వం నుంచి ఆస్తులు ఉండొచ్చు అమ్మా తనకి, ఈరోజు ఇయర్లీ ఇన్కమ్ అంత ఉండకపోవచ్చు కదా. అలా ఆ యాంగిల్లో మీరు ఆలోచించండి. ఇద్దరికి ఒకే రకమైన ట్యాక్స్ కోడ్ వద్దు, ఇన్కమ్ అండ్ వెల్త్ పారామీటర్స్ రెండూ పెట్టి మీరు ట్యాక్స్ కోడ్ బిల్డ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రెండోది ఇంకా ఏం చెప్తున్నారంటే సూపర్ ట్యాక్స్ అనేది పెట్టమని చెప్తున్నారు. దే ఆర్ రిఫరింగ్ టు సంథింగ్ కాల్డ్ సూపర్ ట్యాక్స్. సూపర్ ట్యాక్స్ ఆఫ్ 2%. ఓకేనా? సో దేశంలో ఉన్న వెల్దియెస్ట్ ఫ్యామిలీస్ 167 వెల్దియెస్ట్ ఫ్యామిలీస్ ఉన్నాయి భారతదేశంలో. ఈ వెల్దియెస్ట్ ఫ్యామిలీస్ పైన మీరు 2% సూపర్ ట్యాక్స్ వేయండి. ఈ 2% సూపర్ ట్యాక్స్ వేస్తే అది మనకి 0.5% ఆఫ్ నేషనల్ ఇన్కమ్ మనకి రెవెన్యూ కింద తీసుకొస్తుంది. ఇలా వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఈ డబ్బుల్ని మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ అదర్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్లాంటి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్ లాంటి వాటిలో ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. అంటే బాగా డబ్బులు సంపాదించేసి ఆస్తులు కూడగట్టేసిన వాళ్ళపైన మీరు సూపర్ ట్యాక్స్ వేసి ఆ డబ్బులతో హెల్త్ కోసం, ఎడ్యుకేషన్ కోసం, న్యూట్రిషన్ కోసం, అదర్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి అని వీళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. దీనివల్లే మనకి ప్రభుత్వానికి ఎనఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఫండ్స్ వస్తాయి, అలాగే ఇన్ఈక్వాలిటీని ఫైట్ చేయడానికి కూడా అవకాశం అనేది లభిస్తుంది. ఎందుకంటే బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర మనం తీసుకుంటున్నాం, అది పేదవాళ్ళ కోసం పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో పెడుతున్నాం కాబట్టి. సో దీస్ ఆర్ ద సజెషన్స్ గివెన్ బై వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్. సో వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఆన్ జెండర్ పే గ్యాప్. సో ఏం చెప్తుంది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అంటే ఉమెన్ ఎర్న్స్ 77 cents ఫర్ ఎవ్రీ $1 ఎ మ్యాన్ మేక్స్. అంటే మగవాడు $1 అంటే 100 cents సంపాదిస్తే ఆడది అట్ అన్ యావరేజ్ 77 cents మాత్రమే సంపాదించగలుగుతోంది. ఇద్దరి మధ్య పే గ్యాప్ అనేది ఉంది అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ మనకు చెప్తున్న పాయింట్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే జెండర్ పే గ్యాప్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ జెండర్ పే గ్యాప్, దీనికి గల కారణాలు ఏంటనేది మనం చూడాలి. సో ఈ డెఫినేషన్ మనం చూడాలన్నప్పుడు ILO యొక్క డెఫినేషన్ మనకి వెళ్ళాలి. ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ILO ఏమని డిఫైన్ చేస్తుంది అంటే గ్యాప్ బిట్వీన్, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మీరు, గ్యాప్ బిట్వీన్ ది యావరేజ్ వేజ్ లెవెల్ ఆఫ్ ఆల్ ఉమెన్. అంటే ఉమెన్ అంతా కలిపి యావరేజ్గా ఎంత సంపాదిస్తున్నారు, అండ్ ఆల్ మెన్, మగవాళ్ళంతా కలిపి ఆన్ అండ్ యావరేజ్ ఎంత సంపాదిస్తున్నారు ఇన్ లేబర్ మార్కెట్లో, అంటే ఓవరాల్గా వర్క్ చేసే మార్కెట్లో ఫర్ ఏ మంత్లీ కావచ్చు, అవర్లీ కావచ్చు, డైలీ వేజ్, రోజువారీ సంపాదన కావచ్చు, మంత్లీ సంపాదన కావచ్చు, గంటల సంపాదన కావచ్చు, యావరేజ్గా కలిపి ఉమెన్ అంతా కలిపి యావరేజ్గా ఎంత, మెన్ అంతా కలిపి యావరేజ్గా ఎంత సంపాదిస్తున్నారు, రెండింటి మధ్య ఉన్న గ్యాప్నే మనం జెండర్ పే గ్యాప్ అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జెండర్ పే గ్యాప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు, మనం ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది మాట్లాడతాం కదా జనరల్గా.
అంటే ఒకే రకమైన పనికి మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానంగా పే చేయాలనే కాన్సెప్టే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. మరి జెండర్ పే గ్యాప్ అనేది దానికి సంబంధించింది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రకమైన వర్క్ ఇచ్చావు, ఆ వర్క్కి అబ్బాయికి 300 రూపాయలు పే చేస్తే అమ్మాయికి 250 పే చేసాం అనుకోండి, అక్కడ గ్యాప్ వచ్చింది. వీఆర్ నాట్ రెఫరింగ్ టు దట్ గ్యాప్. ఆ గ్యాప్ గురించి మనం మాట్లాడట్లేదు. సో ఇన్ జనరల్ ఆడవాళ్ళు రకరకాల పనులు చేసుకుంటున్నారు, మగవాళ్ళు రకరకాల పనులు చేసుకుంటున్నారు. యావరేజ్గా వాళ్ళ ఇన్కమ్ ఎంత, యావరేజ్గా వీళ్ళ ఇన్కమ్ ఎంత, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మాత్రమే మనం చూస్తున్నాం. వీఆర్ నాట్ రెఫరింగ్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ గ్యాప్. దానికి దీనికి సంబంధం లేదు. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఏం చెప్తుంది మనకి? ఇద్దరికీ ఒకే రకమైన క్వాలిఫికేషన్స్ ఉండి ఒకే రకమైన పని చేస్తే ఒకే రకంగా పే చేయాలని చెప్తుంది. ఆ కాన్సెప్ట్కి దీనికి సంబంధం లేదు. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అయితే ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అని అడిగితే దానికి ఆన్సర్ ఏంటి అంటే మనకి ఒకటి, ఇప్పుడు ప్రెడామినెంట్లీ మెన్ వచ్చేసి మనకి హై పేయింగ్ జాబ్స్లో పనిచేస్తున్నారు. ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగాలు మెన్ చేస్తున్నారు. అండ్ ఉమెన్ కంపారిటివ్గా లో పేయింగ్ జాబ్స్లో ఉండడం అనేది మనకి జరుగుతుంది. ఇది పెద్ద ప్రాబ్లం. ఎందుకు హై పేయింగ్ జాబ్స్లో మెన్ ఉన్నారు, లో పేయింగ్ జాబ్స్లో ఉమెన్ ఉన్నారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాము. దానికి దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ నోషన్స్, సొసైటల్ నోషన్స్ కావచ్చు, ఆడవాళ్ళు ఈ పని చేయలేరు, వీరింతకంటే వెళ్ళలేరు అన్న కారణాలు కావచ్చు. ఇలా రకరకాల రీజన్స్ వల్ల ఈ పరిస్థితి అనేది మనకి వస్తుంది. విల్ టాక్ అబౌట్ సెవరల్ అదర్ ఆస్పెక్ట్స్ హియర్. ఇంకో గుర్తుపెట్టుకోండి, ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. అన్ఎంప్లాయ్మెంట్ గురించి చదివినప్పుడు ఇదంతా చెప్తాం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఉమెన్కి గ్లోబల్ లెవెల్లో గ్లోబల్లీ 47% ఉంది. ఫర్ ఉమెన్ ఎట్ గ్లోబల్ లెవెల్. అదే ఉమెన్కి ఇండియాలో ఎంత ఉందంటే, ఇండియా పరంగా తీసుకుంటే 25.51% ఉంది ఫర్ ఉమెన్ ఎట్ ఇండియా లెవెల్. అదే మీరు మెన్కి తీసుకున్నారనుకోండి, ఈ 47% ఉమెన్కి ఉన్నది, మెన్కి తీసుకుంటే 72% ఉంది. ఈ 25.51% ఉమెన్కి ఉన్నది ఇండియాలో, మెన్కి తీసుకుంటే 53.26% ఉంది. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే అర్థం ఏంటి సార్? సో అది కూడా మనకి తెలియలేదు అనుకోండి, మనకి కాన్సెప్ట్ అర్థం కాదు. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే అర్థం ఏంటి అంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్, చూడండి, నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఆర్ లుకింగ్ ఫర్ వర్క్ చేస్తున్న వాళ్ళు మరియు లుకింగ్ ఫర్ వర్క్ అండ్ అబౌవ్ 15 years ఆఫ్ ఏజ్. 15 years ఏజ్ పైబడి వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వర్క్ కోసం చూస్తున్న వాళ్ళు కావచ్చు. అది మనకి న్యూమరేటర్లో వేస్తాం. దీన్నే మనం లేబర్ ఫోర్స్ అంటాం. డినామినేటర్లో టోటల్ పాపులేషన్ అనేది డినామినేటర్లో వేసి, లేబర్ ఫోర్స్ని న్యూమరేటర్లో వేసి చేసే క్యాలిక్యులేషన్నే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని అంటాం. అది ఉమెన్కి వరల్డ్ లెవెల్లో 47% ఉంది, ఇండియా లెవెల్లో 25.51%. అంటే అర్థం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకుంటే ప్రతి 100 మంది ఆడవాళ్ళలో 47% అంటే 47 మంది ఆడవాళ్ళు మాత్రమే ఎయిదర్ పని చేస్తున్నారు లేదా పని చేయాలి అనుకుంటున్నారు. అది ఇండియాలో తీసుకుంటే ప్రతి 100 మంది ఆడవాళ్ళలో కేవలం 25.5 మాత్రమే పని చేస్తున్నారు లేదా పని చేయాలి అనుకుంటున్నారు అని అర్థం. కంపారిటివ్గా మెన్ తీసుకుంటే ప్రతి 100 మంది మగవాళ్ళలో 72 మంది ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే పని చేస్తున్నారు లేదా చేయాలనుకుంటున్నారు. ఇండియాలో అయితే 53.2 మంది అవుట్ ఆఫ్ 100 మనకి పని చేస్తున్నారు లేదా చేయాలి అనుకుంటున్నారు. అంటే కంపేర్డ్ టు మెన్, ఉమెన్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ మంది ఉమెన్ పని చేయాలి అనుకోవట్లేదు లేదా పని చేయట్లేదు. దానికి కారణాలు రకరకాల సొసైటల్ రీజన్స్ ఉన్నాయి. ఇంకో పాయింట్ కూడా మనం ఏం మాట్లాడుకున్నామంటే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఒకటి మాట్లాడుకున్నాం. రెండో పాయింట్ ఏంటంటే, మనకి ఈ ILO వాళ్ళు ఒక రిపోర్ట్ ఇష్యూ చేశారు. ILO వాళ్ళు ఇష్యూ చేసిన రిపోర్ట్ ఏంటంటే, ఉమెన్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉమెన్ ఎంతమంది ఉన్నారు అనే దాని గురించి ILO వాళ్ళు ఒక రిపోర్ట్ ఇష్యూ చేశారు. ఈ రిపోర్ట్లో ఏం చెప్తుందంటే, ఫార్ ఫ్యూయర్ ఉమెన్ దాన్ మెన్ ఆర్ ఇన్ మేనేజ్మెంట్లో కావచ్చు, లీడర్షిప్ పొజిషన్స్లో కావచ్చు, ఉమెన్ కంపారిటివ్గా చాలా తక్కువ ఉన్నారు మెన్తో పోలిస్తే.
ఎస్పెషల్లీ హయ్యర్ లెవెల్స్లో ఉమెన్ చాలా తక్కువ ఉంటున్నారు, ఎక్కువగా మెన్నే ఉంటున్నారు. అండ్ ఉమెన్ ఒకవేళ ఉన్నా సరే హయ్యర్ లెవెల్లో ఉన్న మెన్కి పిఏలు గానో లేదా హెచ్ఆర్ ఆఫీసర్స్ గానో సపోర్టింగ్ రోల్స్లో ఉంటున్నారు. సపోర్టింగ్ రోల్స్లో కంపారిటివ్గా శాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి. స్ట్రాటజిక్ రోల్స్లో కంటే కూడా సపోర్టింగ్ రోల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ శాలరీస్ అనేవి కంపారిటివ్గా తక్కువ ఉండడం అనేది మనం చూస్తున్నాం అనమాట. సో ఇది ప్రధానమైన పాయింట్. నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇది కాకుండా ఇంకా వేరే రీజన్స్ ఏమున్నాయంటే మనకి దెర్ ఇస్ ఎ వ్యూ దట్ మెన్ షుడ్ బి బ్రెడ్ విన్నర్స్. అంటే బ్రెడ్ విన్నర్ అంటే అర్థం ఏంటి, సంపాదించాల్సిన బాధ్యత మగవాడిది. ఓకేనా. సో బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసి, ఉద్యోగం పురుష లక్షణం అంటారు, డబ్బు సంపాదించడం మగవాడి లక్షణం అంటారు, వాళ్ళ మీదే రెస్పాన్సిబిలిటీ పెడతారు. అలాగే ఉమెన్ ఎడ్యుకేషన్ పైన ఎనఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరగకపోవడం, సేఫ్టీ వర్క్ ప్లేస్లో సేఫ్టీ లేకపోవడం, కమ్యూటేషన్ అంటే వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఇక్కడ సేఫ్ ఎన్వైరన్మెంట్స్ లేకపోవడం లాంటి రీజన్స్ కూడా ఒక రోల్ అనేవి ప్లే చేస్తున్నాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఈ కెరియర్ బ్రేక్స్. ఉమెన్ పెళ్ళైన తర్వాత కెరియర్ బ్రేక్స్ తీసుకుంటారు పిల్లల కోసం, మదర్హుడ్ కోసం. దానివల్ల కూడా ఉమెన్ నష్టపోతున్నారు, వాళ్ళ ఓవరాల్ పే అనేది తగ్గిపోతుంది అనేది కూడా మనం చూస్తున్నాం అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు పెళ్ళి కాని ఆడవాళ్ళు తీసుకున్నారు అనుకోండి, పెళ్ళి కాని ఆడవాళ్ళు దే ఆర్ ఎర్నింగ్ 95 cents ఫర్ ఎవ్రీ 100 cents ఎర్న్డ్ బై మెన్. మగవాడు 100 cents అంటే డాలర్ ఎర్న్ చేస్తే, పెళ్ళి కాని ఆడవాళ్ళు అయితే మాత్రం 95 cents ఎర్న్ చేస్తున్నారు, అన్మ్యారీడ్ ఉమెన్. అదే పెళ్ళైన ఆడవాళ్ళు వచ్చేసరికి తగ్గిపోతుంది. మీకు అర్థమవుతుందా? పెళ్ళి అంటే ఓవరాల్గా పెళ్ళి అయితే తగ్గిపోతుంది, యావరేజ్గా తీసుకునే తగ్గిపోతుంది. సో పెళ్ళి అనేది ఒక ఇంపార్టెంట్ పారామీటర్ ఆడవాళ్ళ వర్క్ని ఎఫెక్ట్ చేసే అంశాల్లో. పెళ్ళి అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీకు రీసెంట్గా ఇఫ్ యు రిమెంబర్ 2023లో 2023లో మనకి నోబెల్ ప్రైజ్, ఎకనామిక్స్ నోబెల్ ఎవరికి ఇచ్చారు? ఒక లేడీకి ఇచ్చారు, క్లౌడియా గోల్డెన్ వాజ్ అవార్డెడ్ ఎకనామిక్స్ నోబెల్ ఇన్ 2023. సో ఈవిడ ఏం చెప్పారు? ఈవిడ చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకి చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మగవాళ్ళు ఫ్యామిలీ వచ్చిన తర్వాత, చాలా జాగ్రత్తగా వినండి, ఫ్యామిలీ అనేది ఫామ్ అయిన తర్వాత మెన్ ఆర్ ఏబుల్ టు స్టెప్ అప్ దేర్ కెరియర్ని వాళ్ళు స్టెప్అప్ చేసుకుంటున్నారు. బట్ ఉమెన్ ఏమవుతుంది, దే ఆర్ స్టెప్పింగ్ బ్యాక్ ఫ్రమ్ కెరియర్స్. అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా ఉమెన్ టేకప్ చేయడం వల్ల మగవాడు వాడి కెరియర్లో పైకి వెళ్తున్నాడు, ఈజ్ ఏబుల్ టు గ్రో ఇన్ కెరియర్. అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ నెత్తి మీద వేసుకోవడం వల్ల ఉమెన్ కెరియర్లో వెనక్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఫ్యామిలీ కోసం కెరియర్స్ని కాంప్రమైజ్ చేస్తున్నారు, వాళ్ళు కెరియర్ కోసం ఫ్యామిలీని కాంప్రమైజ్ చేస్తున్నారు. సో మనకి గ్లౌడిన్ ఏమంటుందంటే బోత్ ఆర్ డిప్రైవ్డ్. డిప్రైవ్ అంటే ల్యాక్ ఆఫ్ యాక్సెస్. అటు మెన్ డిప్రైవ్ అయిపోతున్నారు, ఇటు ఉమెన్ కూడా డిప్రైవ్ అవుతున్నారు. సో మెన్ వచ్చేసి వాళ్ళు ఫ్యామిలీతో ఎనఫ్ టైం స్పెండ్ చేయకుండా ఆఫీస్ అని కూర్చుంటున్నారు, దే ఆర్ లూజింగ్ ది బాండింగ్, ద వాల్యూస్ ఆఫ్ ఫ్యామిలీ. ఉమెన్ వచ్చేసరికి దే ఆర్ లూజింగ్ దేర్ కెరియర్ ఆప్షన్స్. వాళ్ళు ఫ్యామిలీకే టైం అంతా స్పెండ్ చేస్తూ వాళ్ళ కెరియర్ కాంప్రమైజ్ అవుతున్నారు, ఆఫీస్కే టైం అంతా స్పెండ్ చేస్తూ మెన్ ఏమో ఫ్యామిలీని కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఉమెన్ ఫోర్గో కెరియర్ అండ్ మెన్ ఫోర్గో టైమ్ విత్ ఫ్యామిలీ ఈజ్ వాట్ షీ ఈజ్ సేయింగ్. మీకు అర్థమవుతుందో ఇది పరిస్థితి. మరి ఈ జెండర్ గ్యాప్, ఇద్దరి మధ్య ఉన్న జెండర్ గ్యాప్ తగ్గాలి అంటే, జెండర్ పే గ్యాప్ తగ్గాలంటే ఎంత టైం పడుతుంది? కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు. ఇప్పుడే జరిగే పరిస్థితి అనేది లేదు. సో మరి ఏం చేయాలి ప్రభుత్వాలు? మెటర్నిటీ, పెటర్నిటీ లీవ్స్, వర్క్లో ఫ్లెక్సిబిలిటీ లాంటివి తీసుకురావాలి. ఇలాంటి రకరకాల మార్గాలు తీసుకొచ్చి జెండర్ వర్క్ పరంగా, ఉమెన్ వర్క్ చేసే విధంగా ప్రజల్లో ఉన్న నోషన్స్ని మార్చాలి. అంటిల్ దెన్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు అచీవ్ జెండర్ పే ఈక్వాలిటీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జెండర్ పే గ్యాప్. ఇది మనకి ఎకానమీలోనే హెల్ప్ అవుతుంది, GS1 సోషల్ ఇష్యూస్లో కూడా హెల్ప్ అవుతుంది. SSLNG. సో SSLNG అంటే మనకి స్మాల్ స్కేల్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో ఇండియాస్ ఫస్ట్ స్మాల్ స్కేల్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ గెయిల్, మధ్యప్రదేశ్లో గెయిల్ కాంప్లెక్స్లో, విజయపురి కాంప్లెక్స్లో దీన్ని కమిషన్ చేశారు. దీన్ని రీసెంట్గా మన యూనియన్ మినిస్టర్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ హర్దీప్ సింగ్ పురి నేషన్కి డెడికేట్ చేశారు.
అయితే ఈ ఎస్ఎస్ఎల్ఎన్జి కథ ఏంటి అనేది మనం ఇవాళ తెలుసుకుందాము. న్యూస్లోకి వచ్చింది కాబట్టి దీని గురించి ఇన్డెప్త్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియాలో న్యాచురల్ గ్యాస్ కన్జంప్షన్ ఎంత ఉంది అని చూస్తే కంపారిటివ్గా చాలా తక్కువ ఉంది. సో అట్ దిస్ పాయింట్ ఇండియా యొక్క ప్రైమరీ ఎనర్జీ మిక్స్లో కేవలం 6% మాత్రమే న్యాచురల్ గ్యాస్. ప్రిడామినెంట్గా ఆయిల్ మరియు క్రూడ్ ఆయిల్ ఇవి ఎక్కువ ఉంటున్నాయి. అండ్ న్యాచురల్ గ్యాస్ యొక్క కోలు, క్రూడ్ ఆయిల్ ఇవి ఎక్కువ ఉన్నాయి. న్యాచురల్ గ్యాస్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా చాలా తక్కువ ఉంటుంది. దీన్ని 2030 కల్లా 15%కి తీసుకెళ్ళాలి అనేది ఇండియా యొక్క గోల్. ఎందుకు న్యాచురల్ గ్యాస్ యొక్క కంట్రిబ్యూషన్ని, కన్జంప్షన్ని పెంచాలని భారతదేశం అనుకుంటుంది? ఎందుకంటే న్యాచురల్ గ్యాస్ ఈజ్ లెస్ పొల్యూటింగ్ కంపేర్ టు డీజిల్ ఆర్ పెట్రోల్ ఆర్ కోల్ ఆర్ ఎనీ అదర్. మనకి వాటితో పోల్చుకుంటే ఇది చాలా చాలా లెస్ పొల్యూటింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో చీపర్. క్రూడ్ ఆయిల్ కంటే కూడా న్యాచురల్ గ్యాస్ అనేది చీపర్. ఇది పరిస్థితి. సో క్రూడ్ ఆయిల్ అంటే మనం ప్రిడామినెంట్గా బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. దానివల్ల మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి తరిగిపోతున్నాయి. న్యాచురల్ గ్యాస్ విషయంలో ఇష్యూస్ వేరున్నాయి. అవైలబిలిటీ లేక అనేది కాదు, ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్, లాజిస్టికల్ ఇష్యూస్ అనేవి ప్రధానంగా ఉన్నాయి న్యాచురల్ గ్యాస్లో. సో మేజర్ ఛాలెంజ్ ఏంటి న్యాచురల్ గ్యాస్ విషయంలో అంటే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాస్. ట్రాన్స్పోర్టేషన్ అనేది మేజర్ ప్రాబ్లం. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాస్ టు ప్లేసెస్ విచ్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ గ్రిడ్. సో న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ గ్రిడ్కి కనెక్ట్ కాని లొకేషన్స్కి ఈ గ్యాస్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తామనేది ప్రధానమైన సమస్య అయిపోయింది. దానివల్లే మనం ఈ 2 సిటీల మధ్య తిరిగే బస్సులు కావచ్చు, లేకపోతే లాంగ్ హాల్ ట్రక్స్, దూర ప్రాంతాలకు వెళ్ళే లారీలు, ట్రక్కులు కావచ్చు, వాటికి న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేసుకోలేని పరిస్థితి మనకు వచ్చింది. అలాంటి వాటికి న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేసుకోలేని పరిస్థితులు మనకి వస్తున్నాయి. అయితే మీరు అడగొచ్చు, సార్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ మరి అవి లేవంటున్నారు కాబట్టి మరి వాటిని టేకప్ చేసేయచ్చు కదా. చేయొచ్చు, కానీ అవి చాలా టైం పడతాయి. అంత ఈజీ కాదు. లార్జ్ స్కేల్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ని మనం కంప్లీట్ చేయాలంటే చాలా చాలా సంవత్సరాలు పడుతుంది. అంత చేసిన తర్వాత కూడా మళ్ళీ లాస్ట్ మైల్ డెలివరీ అంటే ఎవరికి కస్టమర్ ఎక్కడున్నాడో అక్కడికి దాన్ని తీసుకెళ్ళి అందించడం కూడా అంత ఈజీ కాదు. ఈరోజు మీరు పెట్రోల్, డీజిల్ తీసుకుంటే మారుమూల ప్రాంతాల్లో కూడా మీకు పెట్రోల్ బంకులు, డీజిల్ బంకులు అనేవి అందుబాటులో ఉన్నాయి. సో అవి ఎక్కడికి కావాలని అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసే ఫెసిలిటీస్ వచ్చేసాయి కాబట్టి మనకి ఈజీ అవుతుంది. న్యాచురల్ గ్యాస్ని ఆ రకంగా ట్రాన్స్పోర్ట్ చేసే ఫెసిలిటీస్ ప్రస్తుతానికి లేవు. అది చాలా టైం పడుతుంది. దానివల్లే మనం న్యాచురల్ గ్యాస్ కన్జంప్షన్ అనేది మనకి ఇబ్బందులు, టెక్నికల్గా కూడా కొన్ని ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. అందుకని చెప్పేసి ఎస్ఎస్ఎల్ఎన్జి అనేది తీసుకురొచ్చారు. సో ఎస్ఎస్ఎల్ఎన్జి అదేంటి? స్మాల్ స్కేల్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఇది ఏం చేస్తుందంటే మనకి న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో ఈ న్యాచురల్ గ్యాస్ని లిక్విఫై చేస్తారు. లిక్విఫాక్షన్ లేదా లిక్విఫై చేస్తారు. లిక్విఫై చేసేసి దెన్ అంటే ఒక లిక్విడ్ ఫామ్లోకి మార్చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దెన్ ట్రాన్స్పోర్టేషన్ యూజింగ్ అన్కన్వెన్షనల్ మీన్స్. అన్కన్వెన్షనల్ మీన్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నార్మల్గా ఏదో ఒక ట్యాంక్లో తీసుకెళ్ళి మనం పంపించేస్తామంటే కుదరదు. దీన్ని క్రయోజెనిక్ ఫామ్లో తీసుకెళ్ళాలి. క్రయోజెనిక్ అంటే సూపర్ చిల్డ్, చాలా చాలా లో టెంపరేచర్స్లో దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ ఇన్ సూపర్ చిల్డ్ ఫార్మాట్. చిల్డ్ అంటే చల్లది, చాలా తక్కువ, చాలా లో టెంపరేచర్స్లో తప్పితే దాన్ని మెయింటైన్ చేయలేం. అవి అన్స్టేబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు మామూలు పెట్రోల్, డీజిల్ ట్రాన్స్పోర్ట్ చేసినంత ఈజీ కాదు. వీటిని లిక్విడ్ ఫామ్లోకి మార్చి సూపర్ చిల్డ్ ఫార్మాట్లోకి చాలా చాలా తక్కువ టెంపరేచర్స్లో వాటిని తీసుకెళ్ళి వాటిని మనకి ఎక్కడైతే ఎండ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి అందించే కార్యక్రమం అనమాట. మీకు అర్థమవుతుందా? సో మామూలుగా ఏం జరుగుతుందంటే ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ మనకి లిక్విడ్ ఫార్మాట్లో ఉన్నదాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ రీగ్యాసిఫై చేసి గ్యాస్ పైప్ లైన్స్ ద్వారా పంపిస్తూ ఉంటారు. లైక్ సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కానీ ఇట్లాంటివి కానీ ఇక్కడ మనకి లేదా లిక్విడ్ ఫార్మాట్లోనే వాడితే డైరెక్ట్గా లిక్విడ్ ఫార్మాట్లో పంపిస్తుంటారు. సో ఈరోజు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే లిక్విడ్ ఫార్మాట్లో పంపించడం. ఆ లిక్విడ్ ఫార్మాట్లో పంపించడానికి ఉన్న ప్రొసీజర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎలా చేస్తారంటే ఇప్పుడు మనకి సో ఈ లిక్విఫై చేసే ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్
న్యాచురల్ గ్యాస్ని ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే దాంట్లోంచి నాన్ డిజైరబుల్ కాంపోనెంట్స్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. నాన్ డిజైరబుల్ కాంపోనెంట్స్ ఏంటి? మనకి నైట్రోజన్, వాటర్, సల్ఫర్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివన్నీ న్యాచురల్ గ్యాస్లోంచి రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి రిమూవ్ చేసిన తర్వాత దెన్ ఇవన్నీ రిమూవ్ చేశాక దెన్ ఇట్ ఈస్ ఫెడ్ ఇన్ టు సంథింగ్ కాల్డ్ క్రయోబాక్స్. క్రయోబాక్స్ అంటే చాలా తక్కువ టెంపరేచర్స్లో మెయింటైన్ అయ్యే క్రయోబాక్స్కి దాన్ని పంపిస్తారు. క్రయోబాక్స్లో దాన్ని 4 స్టేజ్ కంప్రెషన్ జరుగుతుంది. కంప్రెషన్ జరిగిన తర్వాత గ్యాస్ని కంప్రెస్ చేస్తారు. కంప్రెషన్ జరిగిన తర్వాత దెన్ దిస్ గ్యాస్ ఈజ్ కూల్డ్. ఆ తర్వాత గ్యాస్ని కూల్ చేయడం జరుగుతుంది. కూల్ చేసి -60 డిగ్రీస్ సెంటీగ్రేడ్ లేదా -70 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్స్ వరకు దాన్ని తగ్గిస్తారు. దెన్ తగ్గించిన తర్వాత ఇట్ విల్ బి ఎక్స్పాండెడ్. కూల్ చేసిన తర్వాత ఎక్స్పాన్షన్ చేస్తారు. ఎక్స్పాన్షన్ చేసేసరికి టెంపరేచర్ -140 డిగ్రీస్ సెంటీగ్రేడ్కి పడిపోతుంది. సో ఎప్పుడైతే గ్యాస్ -140 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పడిపోతుందో దెన్ గ్యాస్ లిక్విఫైస్. అప్పుడు ఆ గ్యాస్ అనేది లిక్విఫైడ్ ఫార్మాట్లోకి మారిపోతుంది. సో ఈ లిక్విఫైడ్ ఫార్మాట్లోకి మారిన తర్వాత దాన్ని ఎల్ఎన్జీ అంటాము. దాన్ని క్రయోజెనిక్ ట్యాంకర్స్ అంటే లో టెంపరేచర్ మెయింటైన్ చేసే ట్యాంకర్స్ని యూజ్ చేసి నియర్ బై ఏరియాకి పంపిస్తారు. నియర్ బై ఏరియాకి మనకి పంపించడం జరుగుతుంది ఇన్ ఏ స్మాల్ స్కేల్ ఆపరేషన్లో అవి జరుగుతాయి. సో ఇదమ్మా స్టోరీ ఆఫ్ స్మాల్ స్కేల్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో గ్యాస్ని లిక్విఫైడ్ ఫార్మాట్లోకి మార్చి దాన్ని ఎక్కడ అవసరం ఉందో అక్కడికి లిక్విడ్ని క్యారీ చేయడం కంపారిటివ్గా ఈజీ. మనకి గ్యాస్ అయితే మనకి పైప్ లైన్స్లో చేస్తారు, లిక్విడ్ ఫార్మాట్లో అయితే మనకి ట్యాంకర్స్లో కూడా చేయడానికి అవుతుంది. సో గ్యాస్ని లిక్విడ్ ఫార్మాట్లోకి మార్చేసి దాన్ని ట్యాంకర్స్ ద్వారా డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్ళి వాటి యూజ్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి స్మాల్ స్కేల్ లిక్విఫాక్షన్ ప్లాంట్స్ అనేవి దేశంలో చాలా రాబోతున్నాయి అని చెప్తున్నారు. సో చాలా ప్లేసెస్లో వీటిని తీసుకొస్తారు. ఇంపోర్ట్ టెర్మినల్ నుంచి గ్యాస్ తీసుకొని గ్యాస్ని లిక్విఫై చేసిన గ్యాస్ని ఎక్కడెక్కడ ఎండ్ కస్టమర్స్కి అవసరమో ఆయా ఏరియాస్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు దేశంలో పెరగబోతున్నాయి అనేది ఇక్కడ మనం ఇవాళ ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకున్నాం. ఓకేనా? సో రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకొచ్చింది. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఏంటి, దీనివల్ల దేశానికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ గురించి అర్థం చేసుకునే ముందు మీరు కొన్ని పదాలు తెలుసుకోవాలి. CBU అంటే కంప్లీట్లీ బిల్ట్ యూనిట్. ఈ పదాలు కొంచెం తెలుసుకోండి. అంటే కంప్లీట్గా తయారు చేసిన కార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారులో కొన్ని పార్ట్స్ని ఇండియాకి తెప్పించి ఇండియాలో అసెంబుల్ చేయడం అనేది ఒక పద్ధతి. లేదా కార్ అంతా బయట దేశంలోనే రెడీ చేసి కంప్లీట్గా బిల్డ్ అయిన కార్ని ఇండియాకి ఇంపోర్ట్ చేయడం ఇంకొక పద్ధతి. దానికి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ అన్నాం. ఇంకొక పదాన్ని ఇక్కడ మనం యూజ్ చేసేది CIF అంటే అర్థం ఏంటంటే కార్ యొక్క కాస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చెప్తారు. కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రీట్. అంటే విదేశాల్లో తయారు చేయబడ్డ కారు యొక్క కాస్ట్ ఎంత, ఇన్సూరెన్స్ వాల్యూ ఎంత, ఫ్రీట్ వాల్యూ అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అయింది, ఇదంతా కలిపి వచ్చే వాల్యూని CIF అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు కొత్త ప్రజెంట్ ఉన్న ఇంపోర్ట్ డ్యూటీ పాలసీ ఏంటంటే ఫస్ట్ మీకు చెప్తాను. ఆ తర్వాత వి విల్ టాక్ అబౌట్ ద న్యూ EV పాలసీ. ప్రజెంట్ కస్టమ్స్ డ్యూటీ ఎలా ఉందంటే మనకి CBUగా ఇంపోర్ట్ అయిన కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క CIF వాల్యూ, కాస్ట్, ఇన్సూరెన్స్ అండ్ ఫ్రీట్ వాల్యూ అనేది ఇఫ్ ఇట్ ఈజ్ మోర్ దాన్ $40,000, అది $40,000 పైన ఉంటే, $40,000 పైన ఉంటే ఇంపోర్ట్ డ్యూటీ, వీటిపైన ఇంపోర్ట్ డ్యూటీ ఎంత ఉందో తెలుసమ్మా మీకు? 100% ఉంది. అంటే నువ్వు $40,000 పెట్టి కారు కొంటే ఇంకో $40,000 ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి విదేశాల నుండి తెప్పిస్తే. అదే ఇఫ్ ది CIF వాల్యూ ఈజ్ లెస్ దాన్ $40,000 కంటే తక్కువ ఉందనుకోండి, దెన్ ద కరెంట్ ఇంపోర్ట్ డ్యూటీ ఈజ్ 60%. ఇంపోర్ట్ డ్యూటీ 60, ఇప్పుడు కూడా ఎక్కువే. ఇంపోర్ట్ డ్యూటీ 60% ఉంది. అయితే మరి న్యూ పాలసీ ఏం చెప్తోంది?
కొత్తగా ప్రభుత్వం తీసుకొస్తున్న న్యూ ఈవీ పాలసీ ఏం చెప్తోందంటే, ఇఫ్ ద CIF వాల్యూ ఈజ్ మోర్ దాన్ $35,000, if the CIF value is more than $35,000, then the import duty is 15%. అంటే ఇంతకుముందు కంటే చాలా వరకు ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం జరిగింది. 15%కి ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం జరిగింది ఫర్ CBUs, అంటే కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్. అయితే కొన్ని కండిషన్స్ పెట్టింది. కండిషన్స్ ఏంటి అంటే, ఇది మీరు యూజ్ చేసుకోవాలంటే మీరు ఇండియాలో 4,150 INR 4,150 crores ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మినిమం 4,150 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో చేయాలి. దేంట్లో? మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. అంటే మీరు ఏ కార్ అయితే ఈ ప్రస్తుతానికి ఇండియాకి తీసుకొచ్చి అమ్మాలనుకుంటున్నారో ఆ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే చేసేలాగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ మీరు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి వితిన్ 3 years అది లైవ్ అవ్వాలి. 3 సంవత్సరాల్లో దాని నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేలాగా మీరు చేయాలి. అలా చేస్తాను అంటే మీకు ఇంపోర్ట్ డ్యూటీ 15%కి మేము ఇస్తాము అని గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టెస్లా వాడు ఇండియాకి కార్లు ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. 15% ఇంపోర్ట్ డ్యూటీతో ఇండియాకి తీసుకొచ్చి వాడి కార్ని ఇక్కడ అమ్మొచ్చు. కాకపోతే వాడు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టి 3 ఏళ్లలో దాన్ని యాక్టివ్ చేయాలి. అలా చేస్తే అని ప్రామిస్ చేసి అది చేయడం మొదలు పెడితే వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి వస్తాయి, లేకపోతే బెనిఫిట్స్ రావు. రెండవది, ఈ మనకి ఇవన్నీ కూడా ఏ కార్లు? నార్మల్ కార్స్ కాదమ్మా, ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ది పాలసీ ఈజ్ ఈవీ పాలసీ. ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం మాట్లాడతాం. ఈ ఎలక్ట్రిక్ 4-wheelers ఎన్ని కావాలంటే ఇంపోర్ట్ చేయడానికి లేదు. ఈ 15% డ్యూటీతో ఎన్ని ఇంపోర్ట్ చేయగలరు? కేవలం 8,000 కార్స్ మాత్రమే. 8,000 కార్స్ మాత్రమే పర్ ఇయర్కి ఇంపోర్ట్ చేయగలుగుతారు. అంతకు మించి చేయడానికి లేదు. లేదా ఒక ఇయర్ మీరు అనుకున్నట్టుగా 8,000 కార్స్ ఇంపోర్ట్ చేయలేకపోతే 6,000 ఇంపోర్ట్ చేస్తే ఇంకో 2,000 క్యారీ ఓవర్ చేసుకోవచ్చు. విచ్ మీన్స్ నెక్స్ట్ ఇయర్ 8,000 బదులు మీరు 10,000 కార్స్ ఇంపోర్ట్ చేసుకునే అవకాశం దీనివల్ల మనకు వస్తుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఇంకొక కండిషన్ ఏంటి అంటే, మనకి ఇక్కడ ఏం చెప్పారంటే, యూ హ్యావ్ టు అచీవ్ మినిమం డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ ఆఫ్ 25% విత్ ఇన్ ద పీరియడ్. అంటే ఆ 3 yearsలో 25% డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్, అంటే మీకు కావాల్సినవి ఇండియాలోనే సమకూర్చుకునే 25% ఆఫ్ ద కాంపోనెంట్స్ ఇండియాలోనే సమకూర్చుకునేలాగా మీరు ఫెసిలిటీస్ని అచీవ్ చేసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ 5 yearsలో 50% డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ చేయాలి. సో ఇక్కడ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మళ్ళీ ఐటమ్స్ అన్నీ బయట దేశాల నుంచి తెప్పించుకుని ఇక్కడ అసెంబుల్ చేయొచ్చు. దట్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్స్. మీకు కావాల్సినవన్నీ బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, అసెంబ్లీ మాత్రం ఇండియా చేస్తారు. అలా కాదు, డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ 25% ఉండాలి. అంటే ఇండియన్ కంపెనీస్ నుంచే మీరు తెప్పించుకున్న ఐటమ్స్ కాంపోనెంట్స్ 25% అన్నా ఉండాలి వితిన్ 3 years. అండ్ వితిన్ 5 years అది 50%కి పెరగాలనే కండిషన్ కూడా పెట్టడం జరిగింది. ఈ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే మీకు ఈ 15% ఇంపోర్ట్ డ్యూటీ అనే స్కీమ్ అనేది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. దీని ద్వారా డొమెస్టిక్గా ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ దాన్ని పుష్ చేసినట్టు అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినట్టు అవుతుంది, ఎన్వైర్న్మెంట్కి హెల్ప్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద న్యూ ఈవీ పాలసీ దట్ ఈస్ బీన్ బ్రాట్ ఇన్ బై ఇండియా. సో దీనివల్ల టెస్లా కంపెనీకి చాలా యూజ్ అవుతుంది. వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఇండియాకి మేము మా కార్ని ఇంపోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేసేసి ఇండియాలో అమ్ముతామని. ఇండియా ఏముంటుందంటే, మీరు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మాకు అవుతుంది. అయితే మీరు ఫస్ట్ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించండి, తర్వాత నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెడతానని చెప్పి వాళ్ళు లాబింగ్ చేశారు. సో ఫైనల్గా వాళ్ళు కోరుకున్నట్టుగానే ఇండియా కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వీక్లీ ఎకానమీ రౌండప్. 25th నుంచి 30th March వరకు జరిగిన ఈవెంట్స్ అన్నీ మనం ఇందులో కవర్ చేస్తున్నాం. ఇవాళ 5 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డీల్ చేస్తున్నాను. ILO రిపోర్ట్ ఆన్ ఇండియా ఎంప్లాయ్మెంట్ సినారియో, అలాగే ఫిస్కల్ డెఫిసిట్ సినారియో, FPI ఇన్ఫ్లోస్ లాస్ట్ 1 year ఎలా ఉన్నాయనేది, గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ గురించి ఒక చిన్న అప్డేట్ వచ్చింది అది, అలాగే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గురించి కేర్ రేటింగ్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, ఇవన్నీ కూడా మనం ఈరోజు కవర్ చేయడం అనేది జరుగుతుంది. స్టూడెంట్స్, బిఫోర్ గెటింగ్ లుక్ ఎట్ ది ఫస్ట్ ఆర్టికల్, ఎంప్లాయ్మెంట్ సినారియో ఇన్ ఇండియా గ్రిమ్ సేస్ ILO రిపోర్ట్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ IHT అండ్ ILO కలిపి జాయింట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్టే
ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024. సో ఈ ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి రిలీజ్ చేయడం అనేది జరిగింది 26th మార్చ్ రోజు. సో ఈ రిపోర్ట్లో ఇండియాలో ఉన్న ఎంప్లాయ్మెంట్ సినారియో అనేది బాలేదు, గ్రిమ్ అంటే అంత గొప్పగా లేదు, బాలేదు అన్నట్టుగా చెప్తున్నారు. సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ చెప్పారు, వాటిని అడ్రస్ చేయడానికి తీసుకోవాల్సిన యాక్షన్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఫస్ట్ రిపోర్ట్ మేజర్గా హైలైట్ చేస్తున్న అంశం చూడండి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ బ్లూస్ అన్నారు. బ్లూస్ అంటే ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడేటప్పుడు బ్లూస్ అనే పదాన్ని వాడతారు. ఇష్యూస్, ప్రాబ్లమ్స్, పరిస్థితులు బాగాలేవు అనేటప్పుడు ఇలాంటి పదాన్ని మనం వాడతాం, ఎంప్లాయ్మెంట్ బ్లూస్. ఇక్కడ ఏం చెప్పారు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఫర్ వేరియస్ సెక్షన్స్ ఇంక్రీజ్డ్ స్లైట్లీ ఇన్ 2022 బట్ వాజ్ స్టిల్ లో విజావిస్ 2000. సో మనకి 2000 సంవత్సరం నుంచి 2022 వరకు ఒక 4 సంవత్సరాల డేటా మీకు ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు. 2000లో, 2012లో, 2019లో, 2022లో. దేనికి సంబంధించిన డేటా, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ LFPRకి సంబంధించిన డేటా. ఎవరెవరిది, మెన్ది, ఉమెన్ది, అలాగే రూరల్లోను అర్బన్లోను. ఇక్కడ మెన్, ఇక్కడ ఉమెన్, ఇక్కడ రూరల్, ఇక్కడ అర్బన్. అయితే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ LFPR. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటో మనకు తెలియాలి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఈజ్ నథింగ్ బట్ లేబర్ ఫోర్స్ ఇన్ ద న్యూమరేటర్ బై టోటల్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్. టోటల్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ డినామినేటర్లో వేసి ఇంటూ 100 వేసి పర్సంటేజ్ రాస్తే దాన్ని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం. అయితే లేబర్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి, లేబర్ ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ఎంప్లాయిడ్ అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు అండ్ దెన్ అన్ఎంప్లాయిడ్. అయితే అన్ఎంప్లాయిడ్ అంటే మీనింగ్ ఏంటి, దోస్ సీకింగ్ వర్క్ అంటే వర్క్ కావాలి, పని చేయాలి అనుకుంటున్న వాళ్ళు. దోస్ సీకింగ్ వర్క్ బట్ అనేబుల్ టు ఫైండ్. పని చేయాలనుకొని పని దొరకకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్ఎంప్లాయిడ్ అంటాం. పని చేస్తున్న వాళ్ళని ఎంప్లాయిడ్ అంటాం. ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ కలిపితే లేబర్ ఫోర్స్ అవుతుంది. లేబర్ ఫోర్స్ బై టోటల్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే ఆ కంట్రీలో లీగల్ వర్కింగ్ ఏజ్ ఎంత, అలాగే రిటైరీస్ని వర్కింగ్ ఏజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళని తీసేసి వర్కింగ్ ఏజ్లో ఉన్న పాపులేషన్, ఓవరాల్ పాపులేషన్లో లేబర్ ఫోర్స్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం. సో ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువ ఉంటే మంచిది, అంటే ఎక్కువ మంది పని చేస్తున్నారు లేదా చెయ్యాలి అనుకుంటున్నారు అని అర్థం. అది ఎలా ఉందో ఒకసారి చూడండి. ఫస్ట్ మీరు మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే 2020 నుంచి 2019 వరకు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తగ్గుతూ వచ్చింది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అమాంగ్ మెన్ తగ్గుతూ వచ్చింది అనేది మనకు కనిపిస్తుంది. 2019 నుంచి 2022కి మళ్ళీ స్లైట్గా పెరిగింది. 19 వరకు తగ్గుతూ లైట్గా పెరిగింది. అది ఉమెన్ విషయంలో కూడా మీకు అదే ట్రెండ్ కనిపిస్తుంది, రూరల్లో కూడా అదే ట్రెండ్ కనిపిస్తుంది, అర్బన్లో కూడా ఆ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది. ప్రతి దాంట్లో మనకు కనిపిస్తున్న ట్రెండ్ ఏంటంటే 2019 వరకు తగ్గుతూ వచ్చి 2019 తర్వాత ట్రెండ్ రివర్స్ అయ్యింది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అటు ఉమెన్లో కావచ్చు, ఇటు మెన్లో కావచ్చు, లేదా ఓన్లీ రూరల్లో కావచ్చు, ఓన్లీ అర్బన్లో కావచ్చు, ఎలా చూసినా సరే తగ్గుతూ వచ్చి మళ్ళీ ఇప్పుడు పెరిగింది అనేది మనకి ప్రధానంగా కనిపిస్తున్న ఒక అంశం. నెక్స్ట్ వచ్చేసి మనం చూడాల్సిన ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, వాటిల్లో కొన్ని చూద్దాం. ఏంటి అంటే ఒకటి ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ. నెక్స్ట్ పాయింట్ ఏంటమ్మా, ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ. ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ పరంగా తీసుకుంటే ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది. మీకు కొన్ని పదాలన్నీ తెలుసుకోవాలి. ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అనేది యాక్చువల్గా పెరిగింది. అంటే మనకి ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ పెరగడం అంటే అర్థం ఏంటి, వాట్ ఈజ్ ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్. ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎక్కడైతే మనకి ప్రాపర్గా శాలరీ స్ట్రక్చర్ ఉండి, పిఎఫ్లు, గ్రాట్యుటీలు లాంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండి, గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ గవర్నమెంట్ రెగ్యులేషన్లో ఉంటుందో అది ఫార్మల్ ఎంప్లాయ్మెంట్. అలా సరైన కాంట్రాక్ట్ లేకుండా, జాబ్కి ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లేకుండా ఇట్లా ఉండే ఎంప్లాయ్మెంట్ని మనం ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం.
ఇంకొకటి ఆస్పెక్ట్ ఏంటంటే మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అర్థం ఎవడి పని వాడు చూసుకోవడం, అంటే బిజినెస్ పెట్టుకోవడం కావచ్చు, ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడం కావచ్చు, ఇలాంటి దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం. ఇది కూడా మనకి పెరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓవరాల్గా మనం తీసుకుంటే, అంటే ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో ఓవరాల్గా తీసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రైమరీ ఉంది 55.8%. ఇదంతా 2022 డేటా చెప్తున్నాను. 2022 డేటా ప్రకారం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 55.8% ఉంటే క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 22.7% ఉంది. అలాగే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 21.5% ఉంది. క్యాజువల్ ఎంప్లాయ్మెంట్కి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్కి డిఫరెన్స్ ఏంటని మీరు అడగొచ్చు. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకి రెగ్యులర్గా లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఉండి ఎంప్లాయీకి ఎంప్లాయర్కి మధ్యలో లాంగ్ టర్మ్ రిలేషన్ ఉండి శాలరీస్ స్ట్రక్చర్స్ ఇందాక మీకు చెప్పినవన్నీ ఉంటాం. క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ అంటే టెంపరీ బేసిస్ మీద టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ మీద నెల రోజులకి, 2 నెలలకి, 1 ఇయర్కి, 3 మంత్స్కి ఎట్లా నడిచేది యాడ్హాక్ బేసిస్ మీద నడిచే ఎంప్లాయ్మెంట్, టెంపరీ జాబ్స్ని మనం క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం. ఎవరి పొట్ట వాళ్ళే నింపుకునే కార్యక్రమం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఓవరాల్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. ఇది యాజ్ పర్ 2022 సినారియో అనమాట. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ షేర్ అనేది చాలా కాలం పాటు ఒకే రకంగా స్టేబుల్గా ఉంది. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ గమనించాల్సిందంటే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది అనుకోండి, ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ బాగుంది అని అర్థం. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ పెరిగితే మనకి క్వాలిటీ బాగున్నట్టు, ఎందుకంటే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్లో ఎంప్లాయీకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది అనుకోండి, పూర్ క్వాలిటీ జాబ్స్. సో దిస్ ఇండికేట్స్ మీకు ఈ డేటా బట్టే మనం అంచనా వేసుకోవాలి. క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ పెరిగితే మనకి క్వాలిటీ ఆఫ్ జాబ్స్ బాగాలేదని అర్థం, పూర్ క్వాలిటీ జాబ్స్ ఉన్నాయని అర్థం. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అంటే బెటర్ క్వాలిటీ అని మనం అర్థం. ఇప్పుడు మీకు ఒక జాబ్ వచ్చిందనుకోండి, టెంపరీగా 3 నెలలకో 4 నెలలకో వేసేస్తే ఎలా ఉంటుంది, లేదా మీకు ఒక ప్రాపర్గా జాబ్ ఇచ్చి మీకు టైం ప్రకారం శాలరీలు వేసి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇస్తే ఎలా ఉంటుంది. సో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ షుడ్ బి ప్రిఫర్డ్ ఓవర్ క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఏమో కంపేర్ టు తక్కువ ఉంది. ఇది ఒక ప్రధానమైన పాయింట్ మనం చూడాల్సింది. నెక్స్ట్ ఇంకా మనం చూడాల్సింది ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ పరంగా తీసుకుంటే క్వాలిటీ అంత గొప్పగా లేదు, క్యాజువల్ ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ షేర్ ఉంది, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ షేర్ అనేది పెరగాలి. నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ పార్టిసిపేషన్ ఎలా ఉందనేది కూడా మనం చూడాలి. పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ తీసుకుంటే ఇండియా యొక్క ఫిమేల్ ఎల్ఎఫ్పిఆర్ అంటే ఏం చెప్పాను మీకు ఇప్పుడు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఇండియాలో ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో ఇది లోయెస్ట్ ఇన్ ద వరల్డ్లోనే చాలా తక్కువ ఉంది. ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ప్రస్తుతం మనకి 2000 నుంచి 2019 మళ్ళీ 2022 ఇలా మనం తీసుకుంటే 2000లో మనకి ఈ పీరియడ్లో మనకి 14.4% తగ్గిపోయింది. 2022కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 8.3% పెరిగింది. కోవిడ్ తర్వాత ఉమెన్ ఎక్కువగా లేబర్ ఫోర్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు 2022లో మీరు తీసుకుంటే ఎల్ఎఫ్పిఆర్ ఉమెన్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో అది ఎంత ఉందంటే 32.8% ఉంది. మెన్ యొక్క ఎల్ఎఫ్పిఆర్ వచ్చేసి 77.2% ఉంది. ఓకే, 2% ఉండడం అనేది మనకి జరుగుతుంది. మెన్ ఎల్ఎఫ్పిఆర్ ఏమో 77.2%, ఉమెన్ ఎల్ఎఫ్పిఆర్ ఏమో 32.8%. ఇదే మీరు వరల్డ్ వైడ్ తీసుకుంటే ఉమెన్ ఎల్ఎఫ్పిఆర్ మనకి 32.8 ఉంది కదా, వరల్డ్ వైడ్ తీసుకుంటే 47.3 ఉంది. ఇది ఎంటైర్ వరల్డ్ తీసుకుంటే ఉమెన్ ఎల్ఎఫ్పిఆర్ 47.3, ఇండియాది మాత్రం 32.8% మాత్రమే ఉండడం అనేది జరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్ మనం గుర్తుపెట్టుకుంటే ఉమెన్ వర్సెస్ మెన్ పరంగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్.
స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏ సెక్టార్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది లాంటి అంశాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది అగ్రికల్చర్లో మనకి 2000లో తీసుకుంటే ఎంప్లాయ్మెంట్లో అగ్రికల్చర్ షేర్ 60% ఉండేది. అంటే దేశంలో వర్క్ చేసే వాళ్ళు 60% అగ్రికల్చర్లోనే పనిచేసేవాళ్ళు. ఇప్పుడు 2019 వచ్చేసరికి అది ఏమైందంటే 42%కి తగ్గింది. 2019కి అది 42%కి తగ్గడం అనేది జరిగింది. సో చాలామంది ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ సెక్టార్స్కి మూవ్ అయ్యారు. సో అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ సెక్టార్స్కి మూవ్ అవ్వడం జరిగింది. ఇది ప్రిడామినెంట్గా దేనికి మూవ్ అయ్యారంటే ఒకటి కన్స్ట్రక్షన్ సెక్టార్కి ఎక్కువ మంది మూవ్ అయిపోయారు, లేదా సర్వీసెస్కి మూవ్ అవ్వడం అనేది జరిగింది. అగ్రికల్చర్ నుండి అబ్జార్ప్షన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళలేదు, ఈధర్ కన్స్ట్రక్షన్కి లేదా సర్వీసెస్కి బాగా మూవ్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండింటి యొక్క షేర్ అనేది మనకి కన్స్ట్రక్షన్ ప్లస్ సర్వీసెస్ తీసుకుంటే ఇది మనకి 2000లో వీటి షేరు 23% ఉండేది. ఇప్పుడు 2019కి వచ్చేసరికి వీటి షేరు 32%కి పెరిగింది. మీకు అర్థమవుతుందా? అగ్రికల్చర్లో పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, వాళ్ళు ప్రిడామినెంట్గా కన్స్ట్రక్షన్ సర్వీసెస్ సెగ్మెంట్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి మ్యానుఫ్యాక్చరింగ్ పరిస్థితి ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ 12-14% దగ్గర స్టక్ అయిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క షేర్ అనేది 12-14% దగ్గరే తగ్గిపోయింది. అదేం పెద్ద మార్పు లేదు. అంటే ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఇప్పుడు అంతమందే పనిచేస్తున్నారు. అగ్రికల్చర్ నుంచి మూవ్ అయ్యే వాళ్ళందరూ ఎక్కువగా కన్స్ట్రక్షన్కి సర్వీసెస్కి మూవ్ అవ్వడం అనేది మనకు జరిగింది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూత్ పరంగా మనం తీసుకుంటే యూత్ అంటే వయసులో ఉన్నవాళ్ళు. అడల్ట్స్ అంటే ఒక సర్టెన్ ఏజ్ దాటిన వాళ్ళందరూ అడల్ట్సే. వాళ్ళు మళ్ళీ మన 40 ఏళ్ళ వాళ్ళు 50 ఏళ్ళ వాళ్ళు అందరూ అడల్ట్సే. కానీ యూత్ అంటే ఏంటి? యువతరం. మనకి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ వచ్చాక ఆ 20sలో ఉన్న వాళ్ళందరూ యూత్ అంటాం. మనం 40s గట్రా వెళ్ళిపోతే వాళ్ళని యూత్ అని చెప్పాను. యూత్ ఎంప్లాయ్మెంట్ సినారియో మీరు ఒకసారి గమనిస్తే ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు ఏమీ చదువుకోని వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు చూడండి. అంటే దోస్ హూ కెనాట్ రీడ్ ఆర్ రైట్, చదవడం రాయడం రెండూ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళలో చదవడం రాయడం రెండూ రాని వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 3.4% ఉంది. ఇది 2022లో. మీకు చాలా డేటా వస్తుంది, డేటా క్రంచింగ్ చేయాలి తప్పదు. 3.4% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది ఎవరిలో? చదవడం రాయడం రెండూ రాని వాళ్ళలో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మీరు సెకండరీ ఎడ్యుకేషన్ పైన చదువుకున్న వాళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 18.4% ఉంది. అండ్ డైరెక్ట్గా గ్రాడ్యుయేట్స్ పరంగా తీసుకుంటే వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 29.1% ఉంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఎక్కువగా చదువుకున్నవాడు అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతున్నాడు, తక్కువ చదువుకున్నవాడు ఏదో పని చేసుకుంటున్నాడు. అసలు చదవడం రాయడం రెండూ రానివాడు పని చేసుకుంటున్నాడు శుభ్రంగా. కొంచెం 10th క్లాస్ వరకు చదివిన వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. మళ్ళీ ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా పెరిగిపోయింది. దీనికి కారణం ఏంటి? మనం చదువు పెరిగే కొద్దీ చిన్న పనులు చేయలేము. నా చదువు తగ్గ పని ఉండాలి అని చెప్పేసి జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే జాబ్ల కోసం వెయిట్ చేస్తూ మా చదువు తగిన పని కోసం వెయిట్ చేస్తూ ఉంటామో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆ రకంగా మనకి పెరిగిపోవడం అనేది కనిపిస్తుంది. సో అది ఈ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత మనం చూసిన యూత్ ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్. అయితే ఈ రిపోర్ట్లో ఫైనల్గా దే హ్యావ్ ఆల్సో గివెన్ వే ఫార్వర్డ్. అయితే ఏం చేయాలి? సమస్యలన్నీ చెప్పారు. సమస్యలన్నీ చెప్పి వాళ్ళు సొల్యూషన్ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు ఏం చేయాలి అనే దానిపైన కూడా ఈ రిపోర్ట్ మాట్లాడింది. ఏం చేయాలంటే 5 పాలసీ ఏరియాస్ పైన ఫోకస్ చేయాలన్నారు. 5 పాలసీ ఏరియాస్ పైన ఫోకస్ చేయాలి. ఫస్ట్ థింగ్, ప్రమోట్ జాబ్ క్రియేషన్ని ప్రమోట్ చేయాలి. భారతదేశంలో ఏం జరుగుతుందంటే జాబ్లెస్ గ్రోత్ అంటాం. అంటే ఎకానమీ గ్రోత్ ఉంది, జీడిపి గ్రోత్ ఉంది, కానీ ఇనఫ్ జాబ్స్ అనేది క్రియేట్ చేయట్లేదు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నాలజీ కాంట్రిబ్యూషన్ వల్ల జీడిపి గ్రోత్ అది ఇనఫ్ జాబ్స్ని క్రియేట్ చేయట్లేదు. సో ప్రమోట్ జాబ్ క్రియేషన్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. నెక్స్ట్ ఏం చేయాలి? మనకి ఇంప్రూవ్ ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ. మనకి చూస్తే ఏం కనిపిస్తుందంటే మనకి క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ షేర్ ఎక్కువ కనిపిస్తుంది, అది తగ్గాలి. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ పెరగాలి. సో ఇంప్రూవ్ ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ. ఫార్మలైజేషన్ జరగాలి. ఇన్ఫార్మల్ సెక్టార్స్ నుంచి ఫార్మల్ సెక్టార్లోకి ఎక్కువ మంది వచ్చేలాగా చూడాలి. వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండాలి. జాబ్ సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. సో ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం అనేది నెక్స్ట్ ఆస్పెక్ట్.
అలాగే లేబర్ మార్కెట్లో ఉన్న ఇనీక్వాలిటీస్ తగ్గించాలి. లేబర్ మార్కెట్ ఇనీక్వాలిటీస్ అంటే ఉమెన్కి మెన్కి మధ్యలో ఉన్న జెండర్ ఇనీక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఒకే రకమైన వర్క్కి ఒకే రకమైన పే వచ్చేలాగా చేయాలి అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి. స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం అనేది స్కిల్ బిల్డింగ్ పైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే మార్కెట్లో నీడ్కి తగ్గ స్కిల్స్ వీళ్ళందరికీ వచ్చేలాగా చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా రైజ్ అయిపోవడం వల్ల, మీకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా రైజ్ అయిపోవడం వల్ల కూడా ఎంప్లాయ్మెంట్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఎంప్లాయ్మెంట్ పైన ఒక నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది అని కూడా ఈ రిపోర్టు చెప్తోంది. సో దీని ఏమంటున్నారంటే చాలా ఉద్యోగాలు పోతున్నాయి, రోబోస్ చేస్తున్నాయి, ఇప్పుడు మెషిన్ చేస్తుంది, అన్ని పనులు కూడా ఈ చాట్ జీపీటీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏఐ ఎనేబుల్డ్ సిస్టమ్స్ వచ్చాక నార్మల్ పీపుల్కి రావాల్సిన ఉద్యోగాలు కూడా అవి తీసేసుకోవడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పైన వాటి వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే మనకి నాన్ ఫార్మ్ సెక్టర్ అంటే అగ్రికల్చర్ కాకుండా వేరే సెక్టార్స్లో నాన్ ఫార్మ్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ పెంచేలా ప్రయత్నం చేయాలి. ప్రజెంట్ నాన్ ఫార్మ్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ ఎటువైపు వెళ్తుందంటే కన్స్ట్రక్షన్ సర్వీసెస్కి వెళ్తుంది. సర్వీసెస్ మంచిదే, కానీ కన్స్ట్రక్షన్లో ఎక్కువ వేజెస్ రావు, వాళ్ళకి కష్టం ఎక్కువ అవుతుంది, ఫలితం తక్కువ ఉండే పరిస్థితి. వాళ్ళకి ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, నాన్ ఫార్మ్ సెక్టార్ నుంచి అగ్రికల్చర్ నుంచి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉద్యోగాలు వచ్చేలాగా ఉద్యోగ కల్పన జరిగేలాగా చేయాలి. ప్రతి ఇయర్ మనకి 70 నుంచి 80 లక్షల మంది లేబర్ ఫోర్స్లో యాడ్ అవుతున్నారు. వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్ సెక్టార్లో ఎక్కువ ఉద్యోగాలు వచ్చేలాగా చేయాలి. దానికోసం పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ లాంటి ప్రభుత్వం ఆల్రెడీ తీసుకొస్తుంది. ఇదమ్మ స్టోరీ. ఇలాంటివన్నీ చేయడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తోంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ILO రిపోర్ట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ప్రీపోల్ స్ప్లర్జ్ లిఫ్ట్స్ ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ని ప్రీపోల్ స్ప్లర్జ్ అంటే ఎక్కువగా ఖర్చు పెట్టడం, అది పెంచింది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ ఈ న్యూస్ ఐటమ్ గురించి చదువుదాము. బట్ నేను ఎప్పుడు మీకు ఏం చెప్పినా సరే కాన్సెప్ట్ చెప్తాను, కాన్సెప్ట్ చెప్పకుండా టీచ్ చేయను. సో యూ నీడ్ టు నో వాట్ ఈజ్ ఫిస్కల్ డెఫిసిట్. ఎప్పుడు న్యూస్లో ఏదొచ్చినా సరే కీవర్డ్స్, ఎకానమీ అంటేనే కీవర్డ్స్ అన్ని తెలుసుకోవాలి, సబ్జెక్ట్ని బిల్డ్ చేసుకోవాలి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అండర్స్టాండ్ లేకుండా ఫిస్కల్ డెఫిసిట్ని 10 సార్లు చదివినా ఇఫ్ యూ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ఫిస్కల్ డెఫిసిట్, వాట్ విల్ యూ డూ? It doesn't work. Fiscal deficit indicates the difference between government's expenses and receipts. అంటే గవర్నమెంట్ పెడుతున్న ఖర్చులు మరియు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం రెండింటి మధ్య వ్యత్యాసాన్నే మనం ఫిస్కల్ డెఫిసిట్ అని అంటాం ఇన్ సింప్లర్ టర్మ్స్. బట్ ఇంకా మీరు టెక్నికల్గా ఆలోచిస్తే ఫిస్కల్ డెఫిసిట్ ఎంతైతే వస్తుందో ఇట్ ఇండికేట్స్ అవర్ బారోయింగ్ రిక్వైర్మెంట్, అంతే కదా. మన బారోయింగ్ రిక్వైర్మెంట్ ఇండికేట్ చేసేదే కదా ఫిస్కల్ డెఫిసిట్. సో ఎప్పుడైనా సరే మీరు ఒక ఫ్యామిలీలో తీసుకుంటే మనకి 25,000 జీతం వస్తుంది నాన్నగారికి, ఆ నెల ఖర్చులేమో 40,000 అవుతున్నాయి. ఖర్చులు 40,000 ఉన్నాయి అంటే అర్థం ఏంటి? జీతం 25,000 ఉన్నప్పుడు మనకి పాత సేవింగ్స్ ఏవి లేవు అనుకోండి, 25,000 ఇన్కమ్ 40,000 ఖర్చులు అంటే ఇట్ ఇండికేట్స్ దట్ దెర్ ఈస్ ఎ డెఫిసిట్ ఆఫ్ 15,000 అండ్ ఫాదర్ హ్యాస్ టు బారో 15,000 ఫ్రమ్ సమ్మన్. వేరే వాళ్ళ దగ్గర 15,000 బారో చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో మీ డెఫిసిటే మీ బారోయింగ్ రిక్వైర్మెంట్. ఏదన్నా ఆర్థిక సంవత్సరానికి ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉండబోతోంది అన్నారంటే ఆ ఇయర్ అంతా బారో చేసుకోవాల్సిన అవసరం ఉంది అని దాని యొక్క అర్థం, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు FY 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 ఈ ఆర్థిక సంవత్సరానికి ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఎంత పెట్టుకున్నారంటే 17.33 lakh crores పెట్టుకున్నారు. అంటే 17.33 లక్షల కోట్లకి మించకూడదు అని టార్గెట్ పెట్టడం జరిగింది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి. బై ఎండ్ ఆఫ్ జనవరి ఈ న్యూస్ రిపోర్ట్ ఏం చెప్తోందంటే బై ఎండ్ ఆఫ్ జనవరి ఎంతవరకు వెళ్ళారు? మనకి 11 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. బై ఎండ్ ఆఫ్ జనవరి 11 లక్షల కోట్లు మనకి డెఫిసిట్ అనేది ఉంది. నౌ బై ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి కూడా అయిపోయింది కదా, ఇప్పుడు 15 లక్షల కోట్లు డెఫిసిట్ అనేది ఉంది. మనకి మార్చ్ ఒక్కటే, ఈ సంవత్సరంలో మార్చ్ ఒక్కటే మిగిలింది. అంటే మనం ఇంకెంత మనకి స్కోప్ ఉందంటే ఇంకొక 2.33 lakh crores డెఫిసిట్ వరకు ఓకే.
అంతకు మించి డెఫిసిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం టార్గెట్ మిస్ అయినట్టు. అంతకు మించి అంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేశాము, లేదా అనుకున్న దానికంటే ఎక్కువ బారో చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అని అర్థం. ఐడియల్గా ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గించుకుంటూ ఉండాలి. ఫిస్కల్ డెఫిసిట్ని యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి మెజర్ చేస్తాము. అది 3 to 4% మధ్యలో ఉండాలి. అన్ఫార్చునేట్లీ కోవిడ్ తర్వాత బాగా పెరిగిపోయింది ఫిస్కల్ డెఫిసిట్. దాన్ని ఇప్పుడు తగ్గించుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దాన్ని వీలైనంత తగ్గించాలనే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా నెక్స్ట్ ఇయర్ కాక ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 2020, ఇది 24-25, తర్వాత 26-27, 2026-27 ఆర్థిక సంవత్సరానికల్లా మన ఫిస్కల్ డెఫిసిట్ని 4.5% ఆఫ్ జీడిపికి తగ్గించాలి అనే ప్రయత్నం అయితే పెట్టుకున్నారు, టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఆ లెవెల్కి తగ్గించాలి అని చెప్పేసి ప్రయత్నం అనేది జరుగుతుందన్నమాట. ప్రయత్నం అనేది జరుగుతుంది. మరి ప్రస్తుతానికి ఎంత ఉందంటే 5.8% ఉంది ఈ సంవత్సరానికి. 5.8% ఉంది. నెక్స్ట్ ఇయర్కి 4.5% ఆఫ్ జీడిపికి తగ్గించాలి అనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. రెండో ఆస్పెక్ట్ వచ్చేసి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇచ్చిన ఇంకొక ఆస్పెక్ట్ ఏంటమ్మా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా గవర్నమెంట్ ఈ సంవత్సరం 10 లక్షల కోట్లు టార్గెట్ పెట్టుకుంది ఖర్చు పెట్టాలి అని. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి అని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి, ఎనీ ఎక్స్పెండిచర్ దట్ క్రియేట్స్ అన్ అసెట్ లేదా రెడ్యూసెస్ ఎ లయబిలిటీ. ఒక లయబిలిటీని రెడ్యూస్ చేసేది లేదా అసెట్ని క్రియేట్ చేసేది. లయబిలిటీని రెడ్యూస్ చేయడం అంటే ఏంటి, అప్పులు తీర్చడం. సో అసెట్ క్రియేషన్ కోసం ఇక్కడ దే ఆర్ రెఫరింగ్ టు ద అమౌంట్ స్పెండ్ టువర్డ్స్ ప్రొడక్టివ్ అసెట్ క్రియేషన్. అసెట్స్ అంటే ఏంటి, మనకి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్స్, పవర్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా వాటి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని టార్గెట్ పెట్టుకుంటే దాంట్లో కూడా ఇక పూర్తిగా ఖర్చు పెట్టలేకపోయారు. ఇంకా 1.4 lakhs పెండింగ్ ఉంది. ఇందులో 8.6 lakh crores ఖర్చు పెట్టారు. అదేంటి సార్ ఎక్కువ ఖర్చు పెట్టేస్తే మంచిదంటారు ఏంటి అంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఎక్కువ పెట్టడం మంచిదే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎకానమీ యొక్క ప్రొడక్టివ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల జీడిపి గ్రోత్కి అది దోహదపడుతుంది. రోడ్ వేసాం అనుకోండి, కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది, మార్కెట్ యాక్సెస్ వస్తుంది. ఎక్కడో ఊర్లో పండించే పంటకి మార్కెట్కి తరలించడానికి అవకాశం లభించి వాళ్ళు ఇంకా ఎక్కువ పండించే స్కోప్ క్రియేట్ అవుతుంది. ఇలా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పాజిటివ్. అది ఇప్పటికీ బై ఫిబ్రవరి 8.6 lakh crores ఖర్చు పెట్టారు. సో మార్చ్లో ఇంకో 1.4 lakh crores ఖర్చు పెడితే అప్పుడు వాళ్ళు పెట్టుకున్న 10 lakh crores టార్గెట్ అనేది రీచ్ అయిపోతారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఇక్కడ 2.33 lakh crore డెఫిసిట్ మార్చిలో వస్తే 17.33 lakh crores కి రీచ్ అవుతారు. లేదంటే తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటే మంచిదే, ఫిస్కల్ డెఫిసిట్ పరంగా తక్కువ ఉంటే మంచిదే, ఓవరాల్గా ఖర్చులు తగ్గడం మంచిదే. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గకూడదు, వేస్ట్ ఖర్చులు తగ్గాలి, మంచి ఖర్చులు పెరగాలి. అనవసరంగా పెట్టే ఖర్చులు లైక్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అది మెయింటెనెన్స్ కోసం, ట్రావెల్ కోసం, శాలరీస్ కోసం, వీటి కోసం పెట్టే ఖర్చులు కొంచెం కంట్రోల్ చేసుకొని ఇలాంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడితే అది ఎకానమీకి ఓవరాల్గా మంచి చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం గవర్నమెంట్ పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వచ్చు. ఎందుకంటే 1.4 lakh crores ఖర్చు పెట్టాలి ఈ నెలలో. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి కొత్త స్కీమ్స్ లాంచ్ చేయడానికి కుదరదు కాబట్టి ఆ గోల్ మిస్ అయ్యే అవకాశం ఉంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిస్కల్ డెఫిసిట్. ది FRBM యాక్ట్ ఫిస్కల్ డెఫిసిట్ అనేది లిమిట్లో ఉండాలని చెప్తోంది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. సో 3%కి 4%కి మధ్యలో చెప్తుంది. బట్ ఎప్పటికైతే చాలా ఎక్కువ ఉంది. అట్లీస్ట్ నెక్స్ట్ 2 yearsలో 4.5%కి ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అది రీచ్ అయితే ఆ తర్వాత ఇంకా ఫర్దర్ తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రభుత్వం ఎంచుకునే మార్గాన్నే మనం ఫిస్కల్ గ్లైడ్ పాత్ అంటాం. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. ఫిస్కల్ గ్లైడ్ పాత్ అంటే గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకొని, ఫిస్కల్ టార్గెట్ పెట్టుకొని, ఫైనాన్షియల్ టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి దాని ఒక పాత్ వేసుకుంటుంది. ఏ దారి, ఏ పాలసీ ఫాలో అవ్వాలి, ఎలా వెళ్ళాలని. దట్ పాత్ ఈజ్ నోన్ యాజ్ ఫిస్కల్ గ్లైడ్ పాత్. సో ఈ ఆర్టికల్ చూడమ్మా. FPI ఫ్లోస్ టు ఏ రికార్డ్ 3.33 lakh crores దిస్ ఫిస్కల్ స్పర్డ్ బై చైనా అవుట్ఫ్లోస్. సో చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఐటమ్ ఇది. ఇక్కడ మనకి కొన్ని కీవర్డ్స్ వచ్చాయి. FPI
ఎఫ్పిఐ ఫ్లోస్ ఏమయ్యాయి మనకి, దిస్ ఫిస్కల్ అంటే అర్థం ఏంటి, ఆర్థిక సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి భయంకరంగా పెరిగాయి. 3.33 లక్షల కోట్లకు పెరిగాయి. ఎందువల్ల పెరిగాయి అంటే ప్రధానంగా స్పర్డ్ బై చైనా అవుట్ఫ్లోస్. చైనాలో కంపెనీస్ అన్నీ, ఈ చైనాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. చైనా నుంచి ఎగ్జిట్ అయ్యి ఇండియాలో పెట్టడం అనేది జరుగుతుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎఫ్పిఐ అండ్ వాట్ ఈజ్ ఎఫ్డిఐ. ఎఫ్పిఐ గురించి మాట్లాడినప్పుడు ఎఫ్డిఐ గురించి కూడా మాట్లాడాలి. రెండింటికి డిఫరెన్స్ ఏంటని కూడా మనకి తెలుసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఎఫ్పిఐ మీన్స్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. వెన్ యూ సే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, దట్ ఫారెన్ ఇన్వెస్టర్ మన దేశానికి వచ్చి హీ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా యొక్క ఈక్విటీ, అంటే స్టాక్స్, ఇండియన్ స్టాక్స్లో కానీ లేదా ఇండియన్ బాండ్స్లో కానీ, అంటే డెట్ మార్కెట్లో కానీ ఈక్విటీ మార్కెట్లో కానీ తను పెట్టుబడి పెడతాడు. సో ఇండియన్ కంపెనీ స్టాక్స్లో పెట్టడం అంటే అర్థం ఏంటి, మన సెన్సెక్స్ నిఫ్టీకి వచ్చి మన స్టాక్ ఎక్స్చేంజెస్కి వచ్చి అక్కడ స్టాక్స్ కొనుక్కోవడం, లేదా ఇండియన్ బాండ్ మార్కెట్కి వచ్చి గవర్నమెంట్ బాండ్స్ కానీ కార్పొరేట్స్ బాండ్ కానీ కొనుక్కోవడం. ఇలాంటి దాన్ని మనం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా అదర్ వన్ ఈజ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఏమవుతుందంటే ఆ ఫారెన్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీ షేర్స్ స్టాక్ మార్కెట్లో కొనుక్కోవడం అని కాకుండా హీ విల్ టాక్ టు ద కంపెనీ మేనేజ్మెంట్. ఇండియాలో ఉన్న ఆ కంపెనీ మేనేజ్మెంట్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారు, మాట్లాడతారు. కంపెనీలో సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ మనీ పెట్టుబడి పెడతారు, ₹2 అని కాదు. ఎయిదర్ దే కెన్ కమ్ డైరెక్ట్లీ అండ్ స్టార్ట్ బిజినెస్ హియర్, వాళ్ళు భారతదేశానికి వచ్చి వాళ్ళే డైరెక్ట్గా బిజినెస్ పెట్టచ్చు, అది ఎఫ్డిఐ అవుతుంది. లేదా ఆల్రెడీ ఇండియాలో ఉన్న వేరే కంపెనీలో సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ మనీలో వాళ్ళు పెట్టుబడి పెట్టచ్చు, వాటా కొనుక్కోవచ్చు. ఇక్కడ కొనుక్కోవడం అనేది చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ ఎఫ్డిఐలో ఏం జరుగుతుందంటే కొనుక్కోవడం అంటే ఏదో టెంపరీగా ఈరోజు కొనేసి రేపు అమ్మేస్తాననే ఉద్దేశంతో కాదు, కంప్లీట్గా లాంగ్ టర్మ్ వ్యూతో నెక్స్ట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం ఇండియాలో ఉండబోతున్నాము, ఈ కంపెనీతో కలిపి మనం పనిచేద్దాము, కంపెనీకి లోకల్గా మార్కెట్ ఉంది, ప్రెజెన్స్ ఉంది, నా దగ్గర టెక్నాలజీ ఉంది, నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, నా టెక్నాలజీ నాలెడ్జ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాను, వాళ్ళకున్న లోకల్ మార్కెట్ని నేను ఉపయోగించుకుంటాను అని ఇద్దరు మధ్య ఒక సింబియాటిక్ రిలేషన్షిప్, వీళ్ళ వల్ల వాళ్ళకి ప్లస్, వాళ్ళ వల్ల వీళ్ళకి ప్లస్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మారుతి సుజుకి. మారుతి ఈజ్ ఎన్ ఇండియన్ కంపెనీ, సుజుకి ఈజ్ ఏ జాపనీస్ కంపెనీ. మారుతికి ఇండియాలో డీలర్ నెట్వర్క్ ఉంది, డిఫరెంట్ సిటీస్లో మారుమూల ప్రాంతాల్లో కూడా మారుతి కార్లు అందుబాటులో ఉంటాయి. వాళ్ళకి టెక్నాలజీ లేదు. సో సుజుకి అనే జాపనీస్ కంపెనీ నుంచి వాళ్ళు టెక్నాలజీ తీసుకుంటున్నారు. సో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అనేది ఒక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో సుజుకి ప్రొవైడ్స్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్, సుజుకి ప్రొవైడ్స్ ద లేటెస్ట్ టెక్నాలజీ, మారుతికి డీలర్ నెట్వర్క్, ఈ రెండు కలిపి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అనేది భారతదేశంలో నెంబర్ 1 కార్ల కంపెనీగా మారింది. అలాగే ఒకప్పుడు హీరో హోండా ఉండేది మనకి. హీరో ఇండియన్ కంపెనీ, హోండా మళ్ళీ బయట కంపెనీ, ఈ రెండు కలిపి, ఇప్పుడు హీరో హోండా విడిపోయాయి, సెపరేట్ అయిపోయాయి, కానీ ఒకప్పుడు కలిపి ఉండేవి. సో ఇవన్నీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అలాగే టాటా ఏఐజీ ఇన్సూరెన్స్, టాటా ఇండియన్ కంపెనీ, ఏఐజీ ఫారెన్ కంపెనీ, ఈ ఎఫ్డిఐస్. సో ఎఫ్డిఐస్లో మనకి ఏం జరుగుతుందంటే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటుంది, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ టెక్నాలజీని మన కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అలాగే మేనేజ్మెంట్ కంట్రోల్, దే గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేనేజ్మెంట్లో కంట్రోల్ తీసుకుంటారు, ఇన్వాల్వ్ అవుతారు. దే ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ బిజినెస్ డెసిషన్స్లో వాళ్ళు యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు. మీరు ఎఫ్పిఐకి వచ్చేసరికి వాళ్ళు స్టాక్స్ బాండ్స్ కొనుక్కుంటారు, దే ఆర్ ప్యాసివ్, వాళ్ళు యాక్టివ్గా కంపెనీ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వరు. దేర్ ఈజ్ నో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లాంటివి ఏమీ జరగవు. ఇవన్నీ మనకి ఎఫ్పిఐ. ఇది మోర్ లైక్ షార్ట్ టర్మ్ అంటే ఇవాళ కొని రేపు అమ్మేసుకోవచ్చు, మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ కంపెనీతో నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్వాల్వ్ అయినప్పుడు అట్లాంటి పని చెయ్యవు. ఇది ఎఫ్పిఐకి ఎఫ్డిఐకి ఉన్న డిఫరెన్స్. భారతదేశంలో ఎఫ్పిఐస్ అనేవి బాగా పెరిగాయి అనేది ఈ న్యూస్ ఐటమ్. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే గ్లోబల్ ఇండిసెస్ ఇంక్లూజన్. భారతదేశపు బాండ్స్ అనేవి గ్లోబల్ లెవెల్లో కొన్ని ఇండిసెస్లో ఇంక్లూడ్ చేస్తున్నారని చెప్పారు. ఇక్కడ మీరు యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ కాల్డ్, ఒక కాన్సెప్ట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కాన్సెప్ట్ ఆఫ్ ఇండెక్స్ ఫండ్స్ గురించి మనం తెలుసుకోవాలి. మనకి యూ మైట్ హావ్ హర్డ్ అబౌట్ సెన్సెక్స్ కదా, సెన్సెక్స్ గురించి మీకు తెలుసు, అలాగే నిఫ్టీ గురించి తెలుసు. సో నిఫ్టీ అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇండెక్స్,
సెన్సెక్స్ అనేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇండెక్స్. సో నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో టాప్ 50 కంపెనీస్ బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సెన్సెక్స్లో మనకి టాప్ 30 కంపెనీస్ ఇన్ బిఎస్సి ఉంటాయి బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అర్థమైందా? ఇది మనకి టాప్ 30, టాప్ 50. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే దేర్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్ టుడే. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అని చెప్పి ఒకటి ఉందనుకోండి. సో ఇదేంటి? ఇట్స్ ఏ మ్యూచువల్ ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుందంటే జనాల దగ్గర సేకరించిన డబ్బుల్ని దే డైరెక్ట్లీ ఇన్వెస్ట్ ఇన్ దీస్ టాప్ 50 కంపెనీస్. నిఫ్టీలో ఏ కంపెనీస్ అయితే ఉంటాయో ఆ కంపెనీస్లోనే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు. సో నిఫ్టీలో ఆ టాప్ 50 కంపెనీస్ ఏ ప్రపోర్షన్లో ఉన్నాయో, నిఫ్టీ ఇండెక్స్లో వాటి ప్రపోర్షన్ ఎలా ఉందో అదే ప్రపోర్షన్లో ఈ ఫండ్ అనేది పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటుంది. ప్యాసివ్గా అందులో ఏ కంపెనీస్ ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది. సో నిఫ్టీలో ఈ టాప్ 50 కంపెనీస్ మారినప్పుడల్లా వీళ్ళ పోర్ట్ఫోలియో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకు ఇండెక్స్ ఫండ్ గురించి మీకు చెప్తున్నానంటే గ్లోబల్ లెవెల్లో కూడా చాలా ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. సో ఇండెక్స్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఇటు స్టాక్స్లో కావచ్చు, బాండ్స్లో కావచ్చు. బాండ్స్ కూడా మనకి నేషనల్ లెవెల్లో నిఫ్టీ, సెన్సెక్స్ అనే ఎలా ఇండిసెస్ ఉన్నాయో గ్లోబల్ లెవెల్లో చాలా బాండ్ ఇండిసెస్, స్టాక్ ఇండిసెస్ ఉంటాయి. సో గ్లోబల్లో ఉన్న చాలా ఇండెక్స్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఈ బాండ్ ఇండిసెస్ని ట్రాక్ చేస్తాయి. గ్లోబల్ లెవెల్ బాండ్ ఇండిసెస్ని ట్రాక్ చేస్తాయి. ఆ బాండ్ ఇండిసెస్లో ఏ బాండ్స్ అయితే ఉంటాయో ఆ బాండ్స్లోనే వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియన్ బాండ్స్, ఇప్పుడు రీసెంట్గా మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇండియన్ బాండ్స్ అనేవి గ్లోబల్ బాండ్ ఇండిసెస్లో ఇంక్లూడ్ అవ్వబోతున్నాయి త్వరలో. సో ఇండియన్ బాండ్స్ని గ్లోబల్ బాండ్ ఇండెక్స్లో పెట్టబోతున్నారు. ఎప్పుడైతే ఇండియన్ బాండ్స్ గ్లోబల్ ఇండిసెస్లో ఉంటాయో ఈ ఇండిసెస్ని ట్రాక్ చేసే గ్లోబల్ ఇండెక్స్ ఫండ్స్, జాగ్రత్తగా వినాలి మీరు, ఆ ఇండిసెస్ని ట్రాక్ చేసే గ్లోబల్ ఇండెక్స్ ఫండ్స్ ఏం చేస్తాయి? ఇండియన్ బాండ్స్ కూడా దీంట్లోకి వచ్చాయి కాబట్టి ఇండియన్ బాండ్స్లో కూడా వాళ్ళు పెట్టుబడి పెడతారు. సో ఇండియాని రేపు పొద్దున పెట్టబోతున్నారని ముందే న్యూస్ వచ్చింది. కాబట్టి ఇప్పటి నుంచే ఇండియన్ బాండ్స్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టడం మొదలయ్యింది. అదే పాయింట్ ఇక్కడ రాశారు. గ్లోబల్ ఇండిసెస్ ఇంక్లూజన్ అంటే అర్థం అది. ఆల్రెడీ ఎఫ్పిఐస్ $14.4 బిలియన్ ఇండియన్ డెట్లో పెట్టారు. ఓకే, FY15, FY18 తప్పితే మిగిలిన అన్ని సంవత్సరాల్లో కూడా ఎంత పెట్టలేదు. సో చాలా ఎక్కువ అమౌంట్ అనేది పెట్టడం అనేది జరిగింది. వాళ్ళు ఎందుకంటే ఇండియన్ బాండ్స్లో పెడుతున్నారంటే దే ఆర్ యాంటిసిపేటింగ్ ఇండియాస్ ఇంక్లూజన్ ఇన్ గ్లోబల్ బాండ్ ఇండిసెస్. ఇప్పుడు మీకు చెప్పాను లాజిక్. గ్లోబల్ బాండ్ ఇండిసెస్ ఇండియా పెడితే ఇండియన్ బాండ్స్కి క్రేజ్ పెరుగుతుంది. ఆ ఇండిసెస్ని అందరూ అబ్జర్వ్ చేస్తారు, ట్రాక్ చేస్తారు, క్రేజ్ పెరుగుతుంది. ప్లస్ బ్లైండ్గా వాటిని ట్రాక్ చేస్తూ ఉన్న ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉంటాయి. ఆ ఇండెక్స్ ఫండ్స్ బ్లైండ్గా దాని ప్రకారం పెట్టుబడి పెట్టేస్తూ ఉంటాయి. సో అందుకని ఇండియన్ బాండ్స్లో పెట్టుబడి పెరిగింది, విచ్ మీన్స్ ఎఫ్పిఐస్. బాండ్లో పెట్టే పెట్టుబడి ఏంటి? మనకి ఎఫ్పిఐ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. దానివల్ల కూడా పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతున్నాయి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి లాంగ్ టర్మ్లో అంటే బాండ్స్లో ఇండియన్ బాండ్స్కి క్రేజ్ పెరిగితే గవర్నమెంట్కి బారోయింగ్ అనేది సులువు అవుతుంది. ఓన్లీ ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్ దగ్గరే అప్పు తీసుకోవాల్సిన పని లేదు. మనకి ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియన్ బాండ్స్లో పెట్టుబడి పెడతారు. బారోయింగ్ అనేది సులువు అవుతుంది. ప్లస్ వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. ఎందుకంటే దేర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ కెన్ బై ఇండియన్ బాండ్స్. సో గవర్నమెంట్ తక్కువ వడ్డీకి ఇచ్చినా సరే ఇండియా వాళ్ళు కొనకపోయినా బయట వాళ్ళు కొనే అవకాశం ఉంది. అలాగే ఇండియన్ కార్పొరేట్ బాండ్స్ కూడా ఒకవేళ వీటిలోకి వెళ్ళాయి అనుకోండి, కార్పొరేట్ కంపెనీస్ కూడా బాండ్స్ ఇష్యూ చేయడం ఈజీ అవుతుంది, అప్పు తీసుకోవడం అనేది సులువు అవుతుంది. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. GEM మే ఆఫర్ వర్క్స్ కాంట్రాక్ట్స్. GEM అంటే అర్థం ఏంటి మనం తెలుసుకుందాము. దానికి అదేంటో చూడండి. ఇక్కడ ఏం రాశారు? ద గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. GEM అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. ఇట్స్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. సో GEM యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రభుత్వానికి, గవర్నమెంట్కి సంబంధించిన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి కూడా రకరకాల గుడ్స్, సర్వీసెస్ అవసరం అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఒక 30 కంప్యూటర్లు కావాలి, ఒక 20 సర్వర్లు కావాలి. ఇలాంటి వాటికి ఎక్కడ మరి అడ్రస్ ఎలా పెడతారు? దానికోసం క్రియేట్ చేయబడ్డ ఆన్లైన్ ప్లాట్ఫామ్నే మనం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని చెప్పి అంటాం. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఫెసిలిటేట్స్ ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ రిక్వైర్డ్ బై వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, PSUs. సో ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది మనకి 2016లో, ఓకే, 2016లో ఇది ఇనాగరేట్ చేయబడింది బై మినిస్ట్రీ ఆఫ్
కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ మినిస్ట్రీ వాళ్ళు 2016లో జీఈఎంని ఇనాగరేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీంట్లో మనకి ఏం జరుగుతుందంటే ఈ బిడ్డింగ్, రివర్స్ ఆక్షను, డిమాండ్ అగ్రిగేషన్ ఇలాంటివన్నీ జరుగుతాయి. గవర్నమెంట్కి పలానా కావాలనుకోండి, డిఫరెంట్ ప్లేయర్స్ని అందులో రిజిస్టర్ అయిపోయి మీరు బిడ్డింగ్ చేయండి అంటారు. మేము ఈ క్వాలిటీ ఈ ప్రైస్కి ఇస్తాము, మేము పలానా క్వాలిటీ పలానా ప్రైస్కి ఇస్తామని ఇంట్రెస్ట్ ఉన్న పార్టీస్ అందరూ కూడా అందులో రిజిస్టర్ అయ్యి వాళ్ళు బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైతే బెస్ట్ క్వాలిటీ అట్ మోస్ట్ బెస్ట్ ప్రైస్కి ఇస్తారో వాళ్ళకి ప్రాజెక్ట్ అనేది వెళ్తుంది. దీనివల్ల మనకి ఏమొస్తుంది? ట్రాన్స్పరెన్సీ. అంటే ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఓకే డిపార్ట్మెంట్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాడి లంచ్కి తీసుకెళ్ళిపోయి ప్రాజెక్ట్ కొట్టేసే పనులు ఉండవు. ఎందుకంటే అంతా ఆన్లైన్లో జరుగుతుంది. ట్రాన్స్పరెంట్ మెకానిజం అనేది జరుగుతుంది. ఎఫిషియన్సీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. డాక్యుమెంటేషన్లు, ఫిజికల్ వర్క్ అనేది ఉండదు, అంతా ఆన్లైన్లో జరుగుతుంది. అండ్ స్పీడ్, పనులు కూడా ఫాస్ట్గా అవుతాయి. సో తొందరగా అవుతాయి, ఎఫిషియెంట్గా అవుతాయి, ట్రాన్స్పరెంట్గా కూడా అవ్వడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. సో ఓవరాల్గా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే మనకు తెలియాలి. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అర్థం అంటే గవర్నమెంట్స్, స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ గుడ్స్ అండ్ సర్వీసెస్ కొనడానికి, ప్రైవేట్ సెక్టర్ నుంచి గుడ్స్ అండ్ సర్వీసెస్ కొనడానికి కొనే కార్యక్రమాన్ని మనం పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పి అంటాం. ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అనేది చిన్న చిన్న వ్యవహారం కాదు. మన జీడిపిలో 15 to 20% ఉంటుంది. 15 to 20% ఆఫ్ జీడిపి. ఇప్పుడు మీరు జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా ఉంది. అందులో 15 to 20% ఈజ్ ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంటే. ప్రభుత్వానికి అవసరమైన రకరకాల వస్తువులు మరియు సేవలు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇట్ మే ఆఫర్ వర్క్స్ కాంట్రాక్ట్స్ ఆల్సో. ఇప్పటివరకు వస్తువులు సేవలని అంటున్నారు. అలా కాకుండా వర్క్ కాంట్రాక్ట్ కూడా దీని ద్వారా ఇద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక కన్స్ట్రక్షన్ వర్క్ చేయాలనుకుంటుంది, ఒక బిల్డింగ్ కట్టాలి, కన్స్ట్రక్షన్ వర్క్. ఇప్పుడు ఏమవుతుంది? టెండర్ ప్రాసెస్. డిఫరెంట్ కాంట్రాక్టర్స్ వచ్చి టెండర్ వేస్తారు. మేము చేస్తామని టెండర్ వేస్తారు, ఈ ప్రైస్కి చేస్తామని చెప్తూ ఉంటారు. అది ఫిజికల్గా జరుగుతుంది ఇప్పుడు. అలా కాకుండా ఈ కన్స్ట్రక్షన్ వర్క్కి సంబంధించిన టెండర్స్ కూడా జీఈఎంలోనే, ఆన్లైన్లోనే, ఈ ప్లాట్ఫామ్ ద్వారానే, జస్ట్ చిన్న చిన్న సర్వీసెస్ వస్తువులకే కాదు, ఇలాంటి వర్క్ కాంట్రాక్ట్స్ కూడా జీఈఎం ద్వారానే చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. అదే ఇక్కడ రాశారు. ఇట్ ప్లాన్స్ టు సీక్ అప్రూవల్ to enable work contracts for construction and building projects to also be bid out through the platform with a transparent monitoring mechanism to assess the progress in such contracts. కాంట్రాక్ట్లో మనకి ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చి, ఎంతమంది బిడ్ చేశారు, ఎంతమంది మన క్రైటీరియా క్రాస్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈజీగా కనిపెట్టడం జరుగుతుంది. మనకి ప్రైసింగ్ అవి కూడా తెలుస్తూ ఉంటాయి. ట్రాన్స్పరెంట్గా స్టేటస్ అనేది కూడా తెలిసే అవకాశం అనేది ఉంది. సో ఇది మనకి జీఎం ప్లాట్ఫామ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతిదానికి ఉపయోగిస్తారు, ఇంక్లూడింగ్ క్రిటికల్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్. డిఫెన్స్కి అవసరమైన కూడా జీఎం ద్వారానే ప్రొక్యూర్ చేస్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ చార్టరింగ్, ప్రింటింగ్ ఆఫ్ ఎలక్షన్ రిలేటెడ్ మెటీరియల్, ఇవన్నీ కూడా మనకి దీని ద్వారానే జరుగుతున్నాయి. అలాంటి దాంట్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా ఆన్లైన్లోనే బిడ్ చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. దట్ ఈస్ ద న్యూస్ ఐటమ్. సో ఈ న్యూస్ చూడండి అమ్మా. బ్యాంక్స్ జిఎన్పిఎస్, బ్యాంక్ యొక్క జిఎన్పిఎస్ సెట్ టు ఇంప్రూవ్ టు 2.1% by FY25 సేస్ కేర్ రేటింగ్స్. మీకు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే జిఎన్పిఏ కీవర్డ్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే అర్థం ఏంటి? మామూలుగా మనకి బ్యాంక్స్ ఇచ్చే లోన్స్, ఇప్పుడు ఒక బ్యాంక్ మీరు తీసుకున్నారనుకోండి, బ్యాంకుకి డిపాజిట్స్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి. డిపాజిట్స్ అనేవి బ్యాంకుకి లయబిలిటీస్, లోన్స్ అనేవి అసెట్స్. ఎందుకు? లోన్స్ వల్ల బ్యాంకుకి ఆదాయం వస్తుంది, ఇంట్రెస్ట్ ద్వారా ఆదాయం వస్తుంది, కాబట్టి లోన్స్ని మనం అసెట్స్ అంటాం, లేదా అడ్వాన్సెస్ అని కూడా అంటాం. డిపాజిట్స్ని మనం బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో లయబిలిటీస్ అంటాం, ఎందుకంటే వాళ్ళకి వడ్డీతో సహా బ్యాంక్ ఇవ్వాలి. మనం ఇవ్వాల్సినవి లయబిలిటీస్, మనకు వచ్చేవి అసెట్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ లోన్స్లో దేర్ విల్ బి సర్టెన్ లోన్స్ విచ్ ఆర్, ఈ లోన్స్ని మనం అసెట్స్ని ఎలా కేటగరైజ్ చేయొచ్చు అంటే స్టాండర్డ్ అసెట్స్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా కేటగరైజ్ చేయొచ్చు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే అర్థం ఏంటి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఒక లోన్ ఎవడన్నా తీసుకొని మోర్ దాన్ 90 డేస్ మనకి ఈఎంఐ పేమెంట్ జరగలేదనుకోండి, అలాంటి దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా కేటగరైజ్ చేయాలి. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్లో మళ్ళీ సబ్ స్టాండర్డ్ అసెట్స్, డౌట్ఫుల్ అసెట్స్, లాస్ అసెట్స్ అని సబ్ కేటగరైజేషన్ ఉంటుంది. బట్ ఎనీథింగ్ మోర్ దాన్ 90 days పేమెంట్ రాకపోతే అవన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్సే. ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంతా కౌంట్ చేస్తే వచ్చేదే జిఎన్పిఏ. దేశంలో ఉన్న ఓవరాల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్బీఐ 20 లక్షల లోన్ ఇచ్చింది. ఈ 20 లక్షల లోన్ పైన వాడు ఈఎంఐ కట్టట్లేదు, 90 days దాటిపోయింది. సో 20 లక్షలు విల్ బి పార్ట్ ఆఫ్ జిఎన్పిఏ.
ఇలా ప్రతి బ్యాంకుకి, పబ్లిక్ సెక్టర్ బ్యాంకు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు, మొత్తం అన్ని బ్యాంకుల యొక్క ఈ ఎన్పిఎస్ అన్నిటిని క్లబ్ చేస్తే దాని వాల్యూ ఎంత వస్తుందో అది గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటాం. మరి జిఎన్పిఏ పర్సంటేజ్ ఎలా వస్తుంది? జిఎన్పిఏ బై గ్రాస్ అడ్వాన్సెస్ ఇంటూ 100. గ్రాస్ అడ్వాన్స్ అంటే అర్థం ఏంటి? ఓవరాల్ లోన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ మైట్ హ్యావ్ గివెన్ సమ్ 1 lakh crore లోన్స్ ఇవ్వచ్చు ఎస్బీఐ. దాంట్లో ఒక 20,000 కోట్లు ఎన్పిఎస్ అయ్యి ఉండొచ్చు. సో ఎన్పిఎస్ అనేవి న్యూమరేటర్లోకి వెళ్తాయి, టోటల్ అడ్వాన్సెస్ అనేవి డినామినేటర్లోకి వెళ్తాయి. అలాగే దేశంలో ఉన్న అన్ని బ్యాంకులు ఇచ్చిన మొత్తం లోన్స్ అన్నీ కలిపి డినామినేటర్లోకి వస్తాయి. ఓన్లీ అందులో ఎన్పిఎస్ మాత్రమే న్యూమరేటర్లోకి వస్తాయి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే జిఎన్పిఏ పర్సంటేజ్. జిఎన్పిఏ పర్సంటేజ్. ఆ జిఎన్పిఏ పర్సంటేజ్ గురించి ఏం చెప్పారు? అది 2.1%కి ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి కేర్ రేటింగ్స్ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇంతకుముందు ఎంత ఉందంటే ఇప్పుడు FY24లో ఎంత ఉంది? FY24లో 2.5 to 2.7% ఉంది. అక్కడ నుంచి 2.1%కి పెరగొచ్చు అంటున్నారు, ఇంప్రూవ్ అవ్వచ్చు అంటున్నారు. అదేంటి సార్ తగ్గుతుంది కదా పెరుగుతుంది అంటారండి మీరు అని? బేసికల్గా ఎన్పిఎస్ తగ్గాలి కదా. ఎన్పిఎస్ ఏంటి? బ్యాడ్ లోన్స్. బ్యాడ్ లోన్స్ తగ్గడం అంటే ఇంప్రూవ్మెంటే కదా. ఇప్పుడు నాకు 10 జబ్బులు ఉన్నాయంటే హ్యాపీగా ఫీల్ అవుతామా? 3 జబ్బులు ఉంటాయి హ్యాపీగా ఫీల్ అవుతామా? 3 జబ్బులే కదా. సో జబ్బులు తగ్గాలి, సో ప్రాబ్లమ్స్ తగ్గాలి. ఎన్పిఎస్ తగ్గితే ఎకానమీకి మంచిది. ఇప్పుడు 2.5 to 2.7% ఉంటే అది 2.1%కి తగ్గబోతోంది అని ఈ న్యూస్ ఐటమ్ మనకి చెప్తోంది. కేర్ రేటింగ్స్ అనే రేటింగ్ ఏజెన్సీ ఈ మాట చెప్పడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీక్లీ ఎకానమీ రౌండప్.